నమస్తే మాస్టర్స్. నమస్తే. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అసలు ఇక్కడెళ్ళంగానే శనివారం వచ్చేస్తుంది మాస్టర్స్. అప్పుడే సాటర్‌డే వచ్చేస్తుంది. అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అసలు ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, మనందరిని ఎంతో అద్భుతంగా ఎదగడానికి చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ అమ్మ. ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారో అసలు. ఈ ఫిఫ్త్ ఎపిసోడ్ వింటుంటే మాస్టర్స్ అసలు ఎంత అద్భుతంగా ఉందో మీ అందరూ వినిండొచ్చు. అసలు రోజు రోజుకు జ్ఞానం ఎపిసోడ్స్ పోతూ ఉంటే చాలా అద్భుతమైన జ్ఞానం మాస్టర్స్. అసలు థర్డ్ ఎపిసోడ్ వరకి మనకి ఇంట్రడక్షన్ అని నచ్చింది. ఆ ఫోర్త్ ఎపిసోడ్ నుంచి ఇంక అద్భుతమైన ఆ జ్ఞానంలోకి వచ్చేసాము. చాలా అద్భుతం మాస్టర్స్. ఈ ఎపిసోడ్‌లో ఎంతో నేర్చుకునేదున్నాయి. ఎన్నో నేర్చుకొని మన జీవితంలో అప్లై చేసుకుంటే ఎంతో అద్భుతం అసలు. ఇంక నేను అంతా చెప్పడం కాదు. ఇక్కడ మాస్టర్స్ అందరూ చెప్పేస్తారు. నేను తర్వాత మాట్లాడతాను గానీ, ఇలా చెప్తే ఇంక ఎపిసోడ్ అంతా నేను గూడా చెప్పేస్తాను. కానీ వద్దు మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. వన్స్ అగైన్ థాంక్ యూ అమ్మా. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. 2-3 మినిట్స్ మాట్లాడండి. ఇంకొక ఎరుకతో ఉందాం మాస్టర్స్. ఈ ఎపిసోడ్‌లో ఏముందో దాని గురించి మాత్రమే ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడు ఎపిసోడ్ అప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఎపిసోడ్‌లో ఏ జ్ఞానం ఉందో దాంట్లో మన జీవితంలో మనమేం అప్లై చేసుకున్నామో, మనమేం దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యామో అది మాత్రమే మనం చర్చించుకుందాం మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. గిరిజా మేడం అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి గిరిజా మేడం. నమస్తే మాస్టర్స్. మొదట మన దివ్యాత్మల మాతలకి, ఆనంద్ కర్ణేష్ గారికి, మన సరోజమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు. నా వాళ్ళందరికీ పాదాభివందనాలు. సరిత, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సెషన్ ఇలా స్టార్ట్ చేసేటప్పటికి ఒక్కొక్క ఎపిసోడ్ 3 సార్లు 4 సార్లు వింటున్నాం. సో మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు మర్చిపోయాం, మళ్ళీ గుర్తొస్తోంది. సో ఎందుకంటే ఇది అద్భుతమైన నాలెడ్జ్. ఇది అంత తొందరగా మనకి ఎక్కదు కూడా అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్. సరోజమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా ఆవిడ మనకి ఎన్నిసార్లు ఈ ఎపిసోడ్ లో చెప్పిందే ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో మొదట ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, శూన్యత అనేది అమ్మ అది మరణం లాంటిదా, చావు లాంటిదా అంటే, అప్పుడు శూన్యత అనేది అప్పుడు అంటున్నారనమాట ఆవిడ, చావు లాంటిదే గాని అది ఏంటంటే అది ఒక అవిర్భక్తమైన పూర్ణమని సరస్వతమ్మ చెప్పింది. శూన్యత అంటే అన్ని ఉన్నదే కానీ పూర్ణం అంటే పూర్ణమే అని, పూర్ణంలోంచి పూర్ణమే తీస్తే పూర్ణమే వస్తుంది. కాబట్టి శూన్యత అన్న పూర్ణత అన్న ఒకటే. అనంతమైన ఎరుక ఎలా విస్తరిస్తుందో ఈ శూన్యత నిస్వార్థ నిరాకార నిత్యగా ఉంటుంది. సో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, శూన్యత చావు లాంటిదా అని. అమ్మ చెప్పింది ఏమిటంటే, అది కూడా కరెక్టే గాని కొంతమంది దీనిని ఆత్మ సాక్షాత్కారం అని అంటున్నారు, కొంతమంది కాంతి అని కూడా అంటున్నారు, మరి కొంతమంది దీన్ని ఏమో ఎరుక అని అంటున్నారు, కొంతమంది మేలుకొలుపు అంటున్నారు, కొంతమంది ప్రాణశక్తి అంటున్నారు, కొంతమంది సంపూర్ణత అంటున్నారు, కొంతమంది సత్యం అంటున్నారు, కొంతమంది స్వచ్ఛత పవిత్రం అంటున్నారు, కొంతమంది ఆత్మ దర్శనం, ఇలా అని కొంతమంది ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు చెప్పిన శూన్యత గురించి అని చెప్పారు. సో ఈ నాలెడ్జ్ ఏంటంటే, మనకి ఇది అమ్మ చెప్పినప్పటి నుంచి మనకి మన జీవితంలో కూడా మనం ఆవిడ అన్నది ఏంటంటే, మన మనసులో ఆలోచనలును మనోభావాలు అన్ని కూడా థాట్స్ అవన్నీ అడ్డు అయ్యేటప్పటికీ అవతల కనిపించనిది అది అక్కడ ఉంటుంది, సైలెంట్ ఇది ఉంటుంది అని, సైలెంట్ మైండ్. సో మనం అది ప్రయత్నించి దాన్ని మనం పట్టుకోవాలని ప్రయత్నిద్దాం. సో నేను ఎందుకంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలని కొంచెంసేపు మాట్లాడుతున్నాను, అందుకే థ్యాంక్ యూ సో మచ్ సరిత. థ్యాంక్ యూ. మ్యూట్ లో ఉన్నారు మేడం, సరిత మేడం. నమస్తే గిరిజా మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. విజయకుమారి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇందాక మేడం గారు చెప్పారు, సగం చెప్పేసేసారు. నేను ఒక్కసారి మళ్ళీ పాయింట్స్ రిపీట్ చేస్తాను. కొంచెమే చెప్పాను, కొంచెమే. అదేలేండి, అందరికి రావాలని మీరు హాఫ్ చెప్పారు. అయినా నేను మళ్ళీ
చెప్పండి చెప్పండి, మీరు అద్భుతంగా చెప్తారు, చెప్పండి. అదేం లేదులేండి మేడం, ఎవరి పర్సెప్షన్ వాళ్ళదంతే. మనం లాస్ట్ ఎపిసోడ్ లో శూన్యత గురించి ఎండింగ్ ఎలా చేశారంటే మేడం గారు, శూన్యత అంటే అనంతమైన ఎరుక, అవిభక్తమైన పూర్ణత, నిస్వార్థం, నిరాకారం, కాలాతీతం, అనాది అయినది, అది నిర్గుణం. ఇది నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆనంద్ కరుణేష్ గారు అడిగిన ప్రశ్న, శూన్యత అంటే చావు లాంటిదా అమ్మా అని అడిగారు. ఎందుకంటే ఇవేమీ లేనిది, ఆకారం లేనిది, మరి గుణం లేనిది, స్వార్థం లేనిది, ఏ మాత్రం ఒక ఫంక్షనింగ్ లేని దాన్ని మరి జీవం ఉన్న దాంతో పోల్చకూడదనే ఉద్దేశంతో ఆయన అడిగారు. అప్పుడు అమ్మ అన్నారు, సరస్వతి మాత, అలాగే అనుకోవచ్చు కానీ అని చెప్పి ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు అమ్మ. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళట దీన్ని కొంతమంది కొన్ని రకాలుగా అవగాహన చేసుకున్నారు వాళ్ళ సమాధి స్థితిలో. కొంతమంది దాన్ని ఎరుక అంటారు, కొంతమంది అనంతమైన ఉనికి అంటారు. ఆ ఉనికి ఉన్నదని తెలుసుకోవటమే ఎరుక, ఆ రెండిటికి తేడా లేదు. కొంతమంది మేలుకొలుపు, ప్రాణశక్తి, సంపూర్ణత, కాంతి, సత్యం, స్వచ్ఛత, ఆత్మ దర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారట. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం ఎన్ని రకాలుగా జరుగుతుంది, మనం ఎలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పొందుతారు, అందరూ ఒకే రకంగా పొందరు. థర్డ్ ఐ వల్ల కానీ, శ్రవణం వల్ల కానీ, విజన్స్ అంటే మనం ఆ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం వల్ల కానీ జరగచ్చు. ఈ శూన్యత అంటే నిశ్శబ్దాన్ని గమనించాలి. ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం ఈ శూన్యతని రెండు ఆలోచనల మధ్య గ్యాప్ని, రెండు మాటల మధ్య గ్యాప్ని, రెండు పనుల మధ్య గ్యాప్ని అప్పుడప్పుడు అలా కనుక మనం సైలెంట్ అయిపోవటం కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ శూన్యతని మనం కనెక్ట్ అవుతాము అని చెప్తున్నారు. మరి సామాన్యులు, ఇందాక మనం చెప్పింది ఆత్మజ్ఞానులు ఏమంటారు, ఇప్పుడు సామాన్యులు ఏమంటారంటే దీన్ని చావు అంటారట. ఇంకా ఏమంటారంట, అన్ని కంప్లీట్ గా ఆగిపోవటం అంటారట, ఏమీ లేనిది అంటారంట, ఆలోచన రహిత స్థితి అంటారంట, సమాధి స్థితి అంటారంట. ఈ సమాధి స్థితినే బౌద్ధులు నిర్వాణ స్థితి అంటారు. కానీ అమ్మ ఏం చెప్తున్నారంటే ఈ స్థితులన్నిటికి కూడా అతీతమైనటువంటి స్థితి శూన్యత. స్పష్టంగా శూన్యత అంటే ఒకటే చెప్తున్నారు సరస్వతి మాత, ఈ శూన్యత అంటేనే పరిపూర్ణత, దీనికి దానికి తేడా లేదు. ఉనికి, అనంతమైనటువంటి ఉనికి అంటే నేను ఉన్నాను, అహం అస్మి అనే ఒక భావనే స్పష్టంగా శూన్యత లేక పరిపూర్ణతకి అర్థం అని చెప్తున్నారు. మరి ఈ శూన్యత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే బ్రహ్మానంద విస్ఫోటం వల్ల, ఈ శూన్యతలో వచ్చే బ్రహ్మానంద విస్ఫోటం వల్ల సృష్టి జరుగుతుంది. ఈ అనంతమైన ప్రీమార్డియల్ జాయ్, దీనికి ఆద్యంతాలు లేవు, దీని లోపల కూడా శూన్యత ఉంటుంది. ఇదే ఈ సృష్టికి కారణం. ఎవరికి వారే దీన్ని అనుభవించాలి. ఆత్మ ప్రయాణం ద్వారా అంతరంగ ప్రయాణం చేసి నిశ్శబ్దంతో కూడిన మనసుతో మాత్రమే దీన్ని గ్రహించవచ్చు. ఆలోచనలు, భావోద్వేగాలు లేని స్థితిలో మాత్రమే ఇది తెలుస్తుంది. పరమానందం అనేది ఈ రెండిటి వెనకాల తెరచాటును ఉంటుంది. మరి అప్పుడు ఈ తెరను తొలగిస్తేనే ఆ ఆత్మానుభూతి అంటే ఆ పరమానంద స్థితికి మనం అనుభవం పొందగలం. అయితే సంకల్పం దృఢంగా ఉండాలి అని చెప్తున్నారు. మరి రెండో ప్రశ్న వేశారు ఆనంద్ కరుణేష్ గారు, మనకు వచ్చే ఆనందాలు సామాన్యం అయితే మరి వాటికి ఆ పరమానందానికి ఏమిటి తేడా అమ్మ, చిన్న చిన్న ఆనందాలు మన జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం కదా అని అడిగారు. అప్పుడు అమ్మ చెప్పారు, సామాన్యమైన ఆనందాలు శరీరానికి మనసుకి సంబంధించినవి, వాటికి ఏదో ఒక కారణం కావాలి, ఇతర వస్తువుల ద్వారానో వ్యక్తుల ద్వారానో వాటికి ఆ ఆనందం కలుగుతుంది, అవి పోయినప్పుడు అది పోతుంది, కాబట్టి అది తాత్కాలికమైనది. కానీ ఈ ప్రిమార్డియల్ జాయ్ అనేది అనాది, ఇది అన్కండిషనల్ జాయ్, కాబట్టి దానికి దీనికి సంబంధం ఉండదు. దీనికి పరమానందానికి దేంతో సంబంధం ఉండదు, కాబట్టి అది అతీతమైనది. మన ఆనందాలకి దానికి సంబంధం వేరే ఉంటుంది అన్నమాట. అంటే పరమానందానికి దేనితో సంబంధం లేదు, ఒకటి మీద ఆధారపడి ఉండదు. ఆ పరమానంద నిష్కారణం, నిరాధారమైంది. మరి ఎలా మనం దాన్ని సాధించాలంటే హైయెస్ట్ డివైన్ బీయింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్ళాలి. మన పురోగమన మార్గంలో అంటే సోల్ అసెన్షన్ మార్గంలో ఎన్నో జన్మలు తీసుకుంటూ మన గురించి మనం తెలుసుకుంటూ ఒక్కొక్క పొరలు తొలగించుకుంటూ వెళ్తాం. ఆ వెళుతున్న కొద్దీ అజ్ఞాన పొరలు తొలగిపోయి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. దీనికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ఆ దివ్యాత్మలు ఎప్పుడూ అనంతమైన ఉనికితో కనెక్షన్ అయి ఉంటారు కాబట్టి, ఆ పూర్ణాత్మలు ఎప్పుడు దాంట్లోనే ఉంటారు కాబట్టి, మన జీవాత్మలన్నీ ఆ పూర్ణాత్మతో అనుసంధానమై ఉంటాం, వాళ్ళ నుంచే వచ్చాం కాబట్టి ఆ పూర్ణాత్మ ఆ దివ్య పరమానందంలో ఉంటే మనమందరం పూర్ణాత్మతో కనెక్షన్ లో ఉంటాం కాబట్టి ఆ పూర్ణాత్మ యొక్క అనుభవించే ఆ బ్రహ్మానంద స్థితి మనం కూడా కొంచెం కొంచెం రుచి చూస్తాం. ఎలా అంటే బ్రహ్మానందాన్ని మనం ఎలా అనుభవిస్తామంటే ఆనందానుభూతులు, ఆత్మానుభూతులుగా అనుభవిస్తాం. ఆనందం, సమృద్ధి, ప్రేమ, కృతజ్ఞత, కరుణ, శాంతి, క్షమాపణ, స్వేచ్ఛ, ఇవన్నీ పరిమితమైన ఆనందాలే. కానీ ఇవన్నీ కూడా ఆ పరమానందానికి కిటికీల లాంటివి అని చెప్తున్నారు.
ఈ బ్రహ్మానందాన్ని మనం సంపూర్ణమైన సంతృప్తి ఫీల్ అయినప్పుడు ఆ అనుభూతిని పొందగలం. ధ్యానం ద్వారా, ఆత్మానుభూతుల ద్వారా ఈ బ్రహ్మానందానికి మనం దారి తీయొచ్చు మాట. అంటే మన యొక్క సాధన అనేది ఆ రేంజ్‌కి చేరినప్పుడు, మనం కూడా ఆ పూర్ణాత్మ స్థాయికి చేరినప్పుడు, మనం కూడా ఆ దివ్యమైన ఆ పరమానందాన్ని అనుభవిస్తాం అని చెప్పారు. అనంతమైన బ్రహ్మానందానికి చిన్న చిన్న కిటికీలు ఈ ఆత్మానుభూతులు. వీటి ద్వారా మనం ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్‌ని పెంచుకుంటూ దివ్యాత్మ స్థాయికి వెళ్ళి, అక్కడ మనం ఆ పరమానందంతో కనెక్షన్ పొందొచ్చని చెప్పారు మాస్టర్స్. థ్యాంక్ యూ. నేను గ్రహించిన మెయిన్ పాయింట్స్. థ్యాంక్ యూ. మేడం గ్రహించండి. టోటల్ ఎపిసోడ్ మొత్తం చెప్పేసి థ్యాంక్ యూ. ఏంటంటే మధ్యలో అమ్మ చిన్న చిన్నవి చెప్పింది మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం కొత్తలో చేస్తున్నాక గానీ, అసలు ఎన్ని ఏండ్ల నుంచి ధ్యానం చేస్తున్నా చిన్న చిన్న డౌట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నేను ధ్యానం చేస్తున్నానా? నేను నిద్రపోయానా? నేను యోగ నిద్రలోకి పోయానా? లేపోతే నేను డ్రీమ్స్ లో ఉంటున్నానా? అంటే ఇలాంటి వాటికి దుమ్ము దులిపింది అక్కడ అమ్మ. అసలు మీరేదనుకుంటే అదే. మీరు నిద్ర అనుకుంటే నిద్ర 3 గంటలు కూర్చున్నారు. అది నిద్ర అనుకుంటే నిద్ర. ధ్యానం అనుకుంటే ధ్యానం. అంటే అన్నీ మనమే. అసలు ఆత్మ సాక్షాత్కారం అనే దాని గురించి మాస్టర్ నేను ఆత్మ సాక్షాత్కారం అంటే అసలు ఏంటో, అది ఎవరో, ఎంత యోగులకో ఉంటుందనుకున్నాను. కానీ అక్కడ ఏం చెప్పారమ్మా? అందరం అదే తోవలో ఉన్నాము. మనమందరం కూడంగా ఆత్మ సాక్షాత్కారం పొందే తోవలోనే ఉన్నామని చెప్పారు. నిజంగా అంటే నాకు ఆ వర్డ్స్ అన్ని వింటుంటే ఆనందం మాస్టర్స్. తెలియకుండానే ఒక హ్యాపీనెస్ వస్తుంటుంది. ఇంకొక విషయం చెప్పారిక్కడ. ఎంతో మందిలో ఉంటాం. ఎన్నో మాట్లాడుతుంటాం. ఒక్క నిమిషం కామ్ అయిపోండి ఎలా ఉంటుందో. నేను చాలా సార్లు చూసాను మాస్టర్స్. అది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అందరూ మాట్లాడుతుంటే ఒక్క నిమిషం మనం కామ్ అయిపోయామంటే మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాం మాస్టర్స్. అది అమ్మ చెప్పారు ఎన్ని సార్లు ఇక్కడ. అసలు ఎన్ని డౌట్స్ క్లియర్ చేసేసారో ఈ ఎపిసోడ్‌లో మాస్టర్స్. మీరందరూ వినింటారు. అందరూ ఒక్కొక్క పాయింట్ పంచుకోండి మాస్టర్స్. అందుకని నేను ఒక 2 పాయింట్లు చెప్పానన్నమాట. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు పంచుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి మాస్టర్స్. అసలు శూన్యంతో కనెక్టివిటీ అంటేనే అసలు 2 ఆలోచనల మధ్యలో శూన్యం ఉంటుందనే విషయం ఈ ఎపిసోడ్స్, ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ వల్లనే మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. కాబట్టి పుష్ప మేడం అన్మ్యూట్ చేసుకోండి పుష్ప మేడం. మేడం వీడియో ఆన్ చేసుకోండి పుష్ప మేడం. చేశానండి, కనిపిలేదా? వచ్చింది. మీరు అన్మ్యూట్ అయ్యారు మేడం, మాట్లాడండి. వెల్కమ్ మేడం, నమస్తే. ఓకే ఓకే. అదే ఇది అందరూ చెప్పేశారు శూన్యత్వం గురించి. కానీ ఇది మన 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ లో రాలేదు. శూన్యత్వం అంటే నేను వేరే ఎక్కడో విన్నాను. శూన్యం అంటే ఏమీ లేదని కాదు, పూర్ణత్వం అని మనకు చెప్పారు కదా, అలాగే చెప్పారు వాళ్ళు కూడా. మీరు వినింటారు, అందరు తెలుగు వాళ్ళే కాబట్టి. గరికపాటి నరసింహారావు గారి స్పీచ్లు వింటుంటాను. దానిలో పూర్ణత్వం అంటే శూన్యత్వం అంటే అది పూర్ణత్వం అని కూడా అనొచ్చు. మనకు పూర్ణమదం పూర్ణముదచ్యతే అది ఉంది కదా, అదే శూన్యం అంటే అని చెప్తా ఒక ఉదాహరణ చెప్పాడు. అది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్తాను. ఒక తల్లి ఒక బిడ్డ ఏర్పడినప్పుడు ఏమీ ఉండదు, గర్భం లేకపోయినప్పుడు. మళ్ళీ కానీ ఆ బిడ్డ బయట వచ్చినప్పుడు సంపూర్ణంగా వస్తుంది. ఆ తల్లికి ఉన్న అవయవాలన్నీ ఉంటాయి, సంపూర్ణమైన మనిషిలాగా పుడుతుంది కదా. దాన్నే మనమంతా శూన్యంలో నుంచి వచ్చినాము అని చెప్పడానికి దీనికి పోలుస్తా చెప్పినారు ఆయన. నిజమే కదా, మనం సంపూర్ణంగా అన్ని అవయవాలతో ఉన్న తల్లి మళ్ళీ అన్ని అవయవాలతో, ఈవెన్ జుట్టు గోర్లు అన్ని ఉంటాయి. అన్ని ఏర్పడ్డ తర్వాతే వస్తుంది బిడ్డ బయట. అప్పుడు ఆ పూర్ణత్వం నుంచి ఇంకో సంపూర్ణత్వమే కదా ఆ బిడ్డ కూడా, పూర్ణంగానే పుట్టింది కదా. ఆ శూన్యంలోంచి వచ్చిన వాళ్ళమని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణే అని అది చెప్తున్నారు. అది నాకు బాగా నిజమే కదా. మామూలుగా కూడా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మ ఇచ్చిందంటేనే పరిపూర్ణత్వం పొందింది అని కూడా అంటాం కదా. అది బాగా అనిపించింది. ఈ పూర్ణత్వం అనేది డివైడబుల్ అని, నిస్వార్థం, నిరాకారం, కాలాతీతం అన్ని చెప్పింది కదా అమ్మ కూడా. అట్లే ఈ కొత్త గెలాక్సీలన్నీ కూడా ఏర్పడతా ఉంటాయి, ఎన్నో గెలాక్సీలు. మన సృష్టి పెరుగుతానే ఉంది, దీనికి అంతం అనేది లేదు. ఇంకా ఎన్నో గ్రహాలు గెలాక్సీలే పుడతా ఉన్నాయి అని అది కూడా ఒకటి విన్నాను. ఆ గెలాక్సీలు ఇంకా కొన్ని వేల లేకపోతే కోట్ల సంవత్సరాలే కావచ్చు. మన గెలాక్సీలో ఇంకా 2 గెలాక్సీలు వచ్చి చేరుతున్నాయంట.
అది మన నాసాలో మన ఇండియన్ సైంటిస్ట్ కనుక్కున్నారంట. అది మనం చూడలేకపోవచ్చు కానీ ఎప్పటికప్పటికి మన గెలాక్సీలో కలుస్తాయి అవి. వాటి రెండింటి పేరు ఆయన శివ శక్తి అని పేరు పెట్టినారంట. అది కూడా నాకు చాలా అనిపించింది. మన ఇండియన్ కాబట్టి ఒక గెలాక్సీకి శివ, ఒకటి శక్తి అని. అవి రెండు లేనిది ఏమీ లేదు. సో శూన్యంలో అవి రెండు ఉంటేనే ఇది అన్ని గెలాక్సీలు కానీ మనం కానీ అన్ని ఏర్పడతా ఉన్నాం. ప్రపంచం అనేది ఏర్పడతా ఉండేదని మన చైతన్యం అంతా మనకు తెలిసిందే కదా. అది రెండు విన్నప్పుడు ఇక్కడ ఆనంద్ కర్ణేష్ గారు చెప్పిన శూన్యత్వం అంటే అది ఏమీ లేదని కాదు, సంపూర్ణత్వము, ఆనందము, బ్రహ్మానందము అన్నీ చెప్పినారు కదా. దానికి దీనికి ఊహించుకున్నప్పుడు అప్పుడు అది చాలా బాగా అనిపించింది నాకు. అది చెప్తాను. అట్లే మనం బ్రహ్మానందం నుంచి పుట్టినాం కాబట్టి ఇది ఉద్భవించిండేదే ఈ ప్రపంచమే, ఈ గెలాక్సీలు పుట్టిండేదే ఒక బ్రహ్మానందం నుంచి. అట్లా ఉన్నప్పుడు మనం కూడా అక్కడి నుంచి పుట్టినాం కాబట్టి మనలోనూ బ్రహ్మానందం ఉంది. మనము ఇట్లా చిన్న చిన్న విషయాల్లోనూ ప్రతి ఒక్క దానిలోనూ పొందే ఆనందమే ఆ బ్రహ్మానందం యొక్క స్పర్శ మనం అనుభవిస్తా ఉన్నాము. ఆ బ్రహ్మానందం కాసేపే ఉండొచ్చు, అది మానసికమైంది, భౌతికమైంది కాబట్టి. కానీ మనలో ఆనందం అనేది ఉంటేనే మనం దాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించగలుగుతా ఉన్నాం. ఒక్కొక్క విషయానికి మనం ఆనందించినట్టు మన పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు దాన్ని అంత ఎంజాయ్ చేయలేరు. వాళ్ళని చూసినప్పుడు ఎందుకు వీళ్ళు ఎంజాయ్ చేయలేరు, మనకి ఇంత నవ్వు వస్తుంది, వాళ్ళకి నవ్వు రాలేదు, మనకి ఇంత సంతోషం ఒక పువ్వు చూసినా మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తారు. నాకు అప్పుడు అనిపిస్తుంది ఈ వీళ్ళ ఆనందాన్ని అనుభవించే శక్తి సరిగా లేదా వీళ్ళకు అని కూడా అనిపిస్తా ఉంటుంది. అందుకనే మనము ప్రతి చిన్న విషయాల్లోనూ ఈ బ్రహ్మానందాన్ని మనం స్వయంగా బ్రహ్మానంద రూపం అనుకుంటా. ప్రతి ఒక్క ఫీలింగ్ లోను మనకు థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ జాయ్లో ఎన్నో చెప్పినారు. ఇంకా ముందు ముందు వస్తుంది కదా. బాధలో కానీ, కరుణలో కానీ, దుఃఖంలో కానీ లాస్ట్ బ్రహ్మానందమే అని అది ముందు ముందు వస్తుంది అనుకోండి. అన్నిట్లోనూ బ్రహ్మానందమే ఉంది కాబట్టి మనమే బ్రహ్మానందంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కటి మనము దీనికోసమే పుట్టినాము, ఈ ఆనందం అనుభవించేకే పుట్టినాము అనుకుంటాం. ఆనంద స్వరూపమే మనము, ఆ బ్రహ్మానంద స్వరూపమే మనము అనుకుంటా జీవించాలా అని అనిపిస్తుంది నాకు. ఎస్, చాలా చక్కగా చెప్పారు పుష్ప మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతం అమ్మా. మేడం మనకి ఏం చెప్పింది మాస్టర్స్, ఇది మన కథ అని చెప్పింది. కాంతి స్వరూపులు అంటే ఎవరో కారు, మీరే, అన్ని మీరే, అసలు అది మనదే కథ. అసలు చాలా అద్భుతం మాస్టర్స్. ఇక్కడ అహం గురించి కూడా చాలా చెప్తారు మా అమ్మ. ఉండకూడదు అహం, ఉండవలసింది ఎరుక. మనకి ఎప్పటి నుంచో ఎరుక సెషన్స్ విన్నప్పటి నుంచి తెలుసు ఇది, కానీ ఎప్పటికప్పుడు మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటారమ్మా. ఎస్ మాస్టర్స్. నెక్స్ట్ సరస్వతి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజ అమ్మకి నమస్కారాలు మేడం. ఈ ఎపిసోడ్ శూన్యతతో స్టార్ట్ అయింది. ఆ శూన్యత అంటే పవిత్రత మేడం. శూన్యత అంటే ఆలోచన రహిత స్థితి, సమాధి స్థితి అని కూడా అంటారు అని అమ్మ చెప్పింది. ఈ స్థితిలో పోల్చలేనిది, ఇది అనంతమైన ఎరుక. ఉనికికి భౌతికానికి సంబంధం లేదు. శూన్యతలో నుంచి వచ్చే ఆనంద విస్ఫోటం పరమానందంలో నుంచి జరుగుతోంది. అందులో నుంచి వచ్చే ఈ సృష్టి, ఆత్మలు, బ్రహ్మాండాలు అందులో నుంచే జననము అవుతున్నాయి. ఆది అంతం లేనిది బ్రహ్మాండం. దీనికి టైమ్లెస్. ఇది ప్రిమార్టియల్ జాయ్. ఇది ఎవరికి వారే అనుభవించాలి. ఇది వర్ణించలేనిది. ఆలోచన రహిత స్థితిలో మాత్రమే దీనిని అనుభవించగలం. ఏమీ లేకుండా కూడా ఆనందంగా ఉండగలం అని అమ్మ చెప్పారు. ఇది ఒక స్థితి. ఆనందము సృష్టికి ముందే ఉన్నది. ఈ పురోగంలో మనకు ముందుకు వెళుతున్నప్పుడు మన వైబ్రేషన్ పెరుగుతున్న కొద్దీ మనమేంటో తెలుసుకోగలుగుతాము. ఈ పురోగమనంలో పూర్ణాత్మతో కనెక్ట్ కాగలుగుతాం. పూర్ణాత్మ అనంతమైన ఎరుకలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండం నాకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు ఏముందో అదే సమృద్ధిగా ఫీల్ కావాలి. ప్రేమ, కృతజ్ఞత, క్షమ, కరుణ అనే బ్రహ్మానందం, దానిలోంచి కలిగే భావాలు, ఇవి అన్ని ఉన్నప్పుడు సంపూర్ణతగా ఉంటుంది. ఇది ధ్యానంలో ఉన్నప్పుడు ఆనందం, సమృద్ధి, ప్రేమ, కృతజ్ఞత, స్వేచ్ఛ, శాంతి, క్షమ
ఇవన్నీ భావాలు వచ్చినప్పుడు ఈ అనంతమైన బ్రహ్మాండములకు చిన్న కిటికీ ఇది మనకు తెలియలేదు. ఇది ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాం. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. అందరూ అసలు అందరు చిన్న పిల్లలు అయిపోయి ఎంత బాగా నోట్స్ రాసుకుంటున్నారో నాకు సిన్సియర్‌గా చాలా హ్యాపీగా ఉంది. అసలు అబండెన్స్ గురించి ఎంత బాగా చెప్పారు మాస్టర్స్. దీంట్లో ఉంది సమృద్ధి అనుకుంటూ మళ్ళీ ఎక్కడో చిన్న లేమి అని మనకు రావద్దు అని చెప్పారు ఇక్కడ అమ్మ. అసలు లేమి అనేది ఉండొద్దు. అసలు ఆనందం గురించి కూడా మనం ప్రేమ గురించి ఎలా అన్కండిషనల్, బ్రహ్మానందం గురించి కూడా అలా అన్కండిషనల్. ఎక్కడ కండిషనింగ్ లేనిదే బ్రహ్మానందం అని చెప్పారు. సంతోషం గురించి, ఆనందం గురించి కూడా ఎంత బాగా వివరించారు. మన భౌతిక శరీరాలకు భౌతికంగా మన దానికి ఆ సంతోషంగా ఉంటది, అది కొద్దిగా సేపు మాత్రమే ఉంటుంది. బ్రహ్మానందం అనేది ఎల్లవేళలా ఏమి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఆనందంగా ఉండడమే బ్రహ్మానందం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. దుర్గమ్మ మేడం వినిపించట్లేదు. నమస్తే మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. మేడం ఇక్కడ మనకి సరస్వతి మేడం అంటే బ్రహ్మానందం అన్లిమిటెడ్ బేషరతు అన్నారు. మనం ఫిజికల్ గా ఉన్నప్పుడు ఆనందం పొందుతాం కానీ అది లిమిటెడ్ అన్నమాట. ఆ పరిధి వరకే ఉంటాము. ఎప్పుడైతే శూన్యత్వంలో ఉంటామో నేనున్నాను అంటే ఆనందంలోనూ నేనున్నాను, ప్రతి చోట అన్నిటిలో అతీతమై ఉన్నాను అని చెప్పడం అనమాట. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుందంటే ఎక్కడికి వెళ్ళనియండి, ఏమైనా జరగని, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నా ఇందులో నేనున్నాను కాబట్టి దీన్ని నేను సాక్షితత్వంగా చూడాలా, ఇది కూడా ఒక శూన్యంలో అని అనుకున్నప్పుడు అక్కడ ఆనందంగా ఉండగలం. ఆ పరిస్థితి ఎలాంటిదైనా కూడా అక్కడ మనము ఆ సిచ్యువేషన్ ని పూర్ణత్వంగా అనుభవిస్తాం అన్నమాట. దానిలో ఉండే విషయాలు పట్టించుకోకుండా విన్నట్టు కావలసినవి మనము సేకరించుకోవటంలోనే ఈ శూన్యత్వానికి మనం వెళ్తాము, పూర్ణత్వానికి అతీతంగా ఉంటాము, సమాధి స్థితిలోకి వెళ్తామని నా ఎక్స్పీరియన్స్ అది మేడం. అంటే ఎక్కువ బయట తిరుగుతుంటా కదా, అందరిలో చూస్తూ ఉంటాను అనమాట. కొన్ని అక్కడ ఫస్ట్ లో ఇది రాకముందు నచ్చేది కాదు, ఈ డబ్బా వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారని. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇందులో నేను కూడా ఒక భాగం కదా, ఈ శూన్యంలో ఉన్నాను, నాకు ఎందుకు పెట్టారు అని అనుకొని వదిలేస్తున్నాను అనమాట. అది. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, మంచి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజం మేడం. మాస్టర్స్ నేను హౌ టు సీక్ హ్యాపీనెస్ అనేది అమ్మ సెషన్ ఫస్ట్ విన్నది అదే సెషన్. ఎప్పుడైతే అది విన్నానో అది అప్పటి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆనందం నా దగ్గర ఉంది. వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తే కాదు, వాళ్ళు పొగిడితే కాదు అనే విషయం నేర్చుకున్నాను మాస్టర్స్ నేను. మళ్ళమ్మ ఈ ఎపిసోడ్ లో విన్నప్పుడు నాకు అదంతా జ్ఞాపకం వస్తుంది. అంటే 1000 Seeds of Joy లో ఒక్కొక్క సెషన్ చెప్తుంటే అన్ని ఇంతకు ముందు ఉన్న అమ్మ సెషన్సే మాస్టర్స్. ఎరుక గాని, అహం గురించి గాని ప్రతిదీ అనమాట. మేడం విజయలక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. దీంట్లో నాకు నేను ఈరోజు మీరంతా కూడా మాట్లాడాను. దీంట్లో నాకు అన్నిటికన్నా నచ్చినది ఆత్మానుభూతులు. చిన్న ఆత్మానుభూతుల నుండి మనం ఆ పరమానందం వైపు, ఆ శూన్యం వైపు ఎలా వెళ్ళొచ్చు అనేది దీంట్లో చాలా అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా సమృద్ధి, ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఉన్నాము, మాకు అన్ని ఉన్నాయి అనే భావన ఎక్కువ ఫీల్ అయినప్పుడే అది ఒక అద్భుతమైన ఆత్మానుభూతి అని సరోజమ్మ చెప్పారు. అది చిన్న ఆత్మానుభూతులే నీకు అలాంటివన్నీ మనం ఫీల్ అయినప్పుడు ఆ చిన్న ఆత్మానుభూతులను ఫీల్ అవుతూ ఆ శూన్యత్వంలోకి చేరుకోగలము అని చాలా ఈ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. ఆ చిన్న ఆత్మానుభూతులు ఎలా కలుగుతాయి అనేది కూడా చెప్పినారు. సమృద్ధి వల్ల అబెండెన్స్ ఫీల్ అయినప్పుడు ప్రేమ, జాయ్, ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. కండిషన్ ఉండకూడదు, ఎక్కడ కండిషన్ ఉండదు. ఇలానే ఉండాలి అనే కండిషన్ లేకుండా ప్రేమించాలి ఎవరినైనా. అప్పుడు ప్రేమించినప్పుడు మనకు కలిగే ఆత్మానుభూతి, మన అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎవరి నుంచి దేన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ చేయాలి. అప్పుడు మనకి ఎంతో అనంతమైన ఆత్మానుభూతులు కలుగుతాయని చెప్పారు. తర్వాత కృతజ్ఞత, ఈ సృష్టి మనకి ఎన్నో ఇస్తుంది. ప్రతి క్షణం కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు కూడా మనం ఆత్మానుభూతిని, ఆ సమృద్ధిని ఫీల్ అవ్వగలమని చెప్పారు. శాంతితో ఉండడం, ఎప్పుడు కూడా ఆ శాంతి అనే భావన ఎలా వస్తుంది మనకు? శాంతి ధ్యానం చేసినప్పుడు, లేకుంటే సజ్జన సాంగత్యం చేసినప్పుడు, మనం ఎన్నెన్నో చదివినప్పుడు,
మనకు ఆ శాంతి అనేది కలుగుతుంది. ఆ శాంతి కలిగినప్పుడు కూడా మనము ఆత్మానుభూతిని పొందుతామని చెప్పినారు. ఇంకా ముఖ్యంగా క్షమాపణ. క్షమాపణ అంటే మనం క్షమించకుండా, మనల్ని మనం క్షమించుకోకుండా, ఇతరులను క్షమించకుండా మోస్తూ బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఆత్మానుభూతిని పొందలేము. ఎప్పుడైతే మనం ఆ క్షమాపణ మన లోపల ఉండేది బయటకు పంపించేస్తామో, తీసేస్తామో, అనంతమైన ఆత్మానుభూతిని అప్పుడే పొందగలము. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలము. ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందో అప్పుడే అనంతమైన ఆత్మానుభూతి కూడా మనకు కలుగుతుంది అని చెప్పినారు. తర్వాత స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పినారు. ఆత్మానుభూతి అది కూడా ఒక గొప్ప ఆత్మానుభూతి. అంటే నేను ఎవరి మీద ఆధారపడను, నేను స్వేచ్ఛగా జీవించగలను, ఎవరి మీద ఆధారపడి లేదు అనే భావన కూడా ఎంతో ఆత్మానుభూతిని మనకు కలిగిస్తుంది. తర్వాత కరుణ. కరుణ అంటే చిన్న జంతువుల మీద కానీ మనుషుల మీద కానీ మనలో ఒక కరుణా భావన. ఇప్పుడు బుద్ధుడు, జీసస్ వీళ్ళంతా ఎంత కరుణామూర్తులు. అలాంటి కరుణ మనలో పెంపొందినప్పుడు అనంతమైన ఆత్మానుభూతులు మనకు కలుగుతాయని చెప్పారనమాట. కాబట్టి మనం అంతా ఈ ఆత్మానుభూతులను ఫీల్ అయ్యి మనము చిన్న చిన్న ఆత్మానుభూతుల్ని ఆ పరమానందం వైపు, ఆ బ్లిష్ వైపు మనం వెళ్ళాలి. అనంతమైన బ్రహ్మానందం వైపు మనం వెళ్ళాలి అనేది దీంట్లో సరోజమ్మ చాలా బాగా చెప్పారు. నేను కూడా ఆనందం అనే క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా ఈజీ అయింది. ఇది విన్నప్పుడు ఇంకా ఇంత ఎలాబొరేట్ గా చెప్పొచ్చు అని నాకు అనిపించింది. ఇది నేను ఒక అనాథ శరణాలయానికి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళంతా అసంతృప్తిగా జీవిస్తున్నారు. అంటే వాళ్ళు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళ ఆనందం లేదు. ఎందుకు లేదు అంటే మాకు ఏమీ లేదు. ఆ సమృద్ధి అనే భావన వాళ్ళకి కనిపించలేదు. ఇక్కడ ఎన్ని ఉన్నా లేదనే భావనతో ఫీల్ అవుతున్నారు. నాకు అనిపించింది మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళల్లో ఆ భావన తీసేసి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్, మాకు అన్ని ఉన్నాయని ఆ సెల్ఫ్ లవ్, మాకు ఎవరో ఏదో చేయాలి అనే భావన లేకుండా ఎప్పుడైతే ఆ సెల్ఫ్ లవ్ పెంచుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా ఆ పరమానందం వైపు వెళ్తారు అనిపించింది. థ్యాంక్ యూ సరితా మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. చాలా ఎక్సలెంట్ గా ఆత్మానుభూతుల గురించి చెప్పారు. నిజం మాస్టర్స్, ఈ ఎపిసోడ్ అయిన వెంటనే నేను 5th ఎపిసోడ్ విన్నాను. విన్న వెంబడి నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది మాస్టర్స్. అంటే మా సార్ వెంట బండి పైన వెళ్తుంటే మా సార్ స్పీడ్ గా వెళ్తున్నారు. తనది కూడా తప్పలేదు అనుకోండి. వెళ్తున్నారు, జారి పడిపోయినా తను చూసుకోలేదు. చాలా దూరమే పోయింది. ఇదంతా చాలా కండ్లద్దలన్నీ చూరైపోయి అంతా జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ విన్నా మలత రోజు మాస్టర్స్, నేను ఇది బుధవారం విన్నా, ఆల్రెడీ శుక్రవారం ఏమో నేను ఫంక్షన్ కి వెళ్తున్నాను. కానీ అక్కడ వెంటనే మన శరీర అనుభూతులను ఆత్మానుభూతులుగా మార్చుకోవచ్చు అనే విషయం కూడా మనం విన్నాం మాస్టర్స్. విన్నప్పుడు వెంటనే మా సార్ పైన కోపం వచ్చి ఒక మాట అన్న వెంబడే, అరే కాదు ఇది కాదు అనుకొని వెంటనే చిరునవ్వు వచ్చేసింది మాస్టర్ ముఖం పైన. తెలియకుండా నేను వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ అప్పుడు అమ్మ దగ్గర పంచుకున్నాను. అంటే మనకి ఇది తెలిసిన తర్వాత మనం మార్చుకోగలుగుతున్నామని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మాస్టర్స్. అంటే శరీరానుభూతులను ఎప్పటికప్పుడు ఆత్మానుభూతులుగా మార్చుకుంటే అక్కడ ప్రేమ, ఆనందం వస్తుందని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో అమ్మ చెప్తారు. కానీ ఇది విన్నందుకు ప్రతి క్షణం కూడా ఎరుకలోకి వస్తున్నాం. అందుకే ఎరుక అంటమ్మా, మనం ఉన్నామని తెలుసుకోవడమే ఎరుక అని చెప్పారు. ఇక్కడ ఎరుక గురించి క్వశ్చన్ అడుగుతాయి ఈ ఎపిసోడ్ లో. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత వింటూ ఉన్న మాస్టర్స్ ఎప్పటికప్పటికి మళ్ళీ ఈ భౌతికంలో పడిపోయి మర్చిపోతుంటాం. ఈ సజ్జన సాంగత్యం అనేది మనల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలనుకునే వాళ్ళ హ్యాండ్ రేజ్ చేయండి మాస్టర్స్. నీలిమా మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మ. మీ పాయింట్ యాడ్ చేస్తుండే ఇంకొక పాయింట్, ఎప్పుడు ఈ శూన్యత, ఆనందం, ఈ వర్డ్స్ అన్ని అట్లా చెవులో వినిపిస్తూనే ఉంటది. కానీ మనం ఇన్స్ట్రుమెంట్స్ అయిపోవాలి ఆ డివైన్ బీయింగ్స్ కన్నప్పుడు మనం ముందు ఖాళీగా ఉండాలి. మన లోపల ఉండే ఆలోచనలు, చెత్త చెదారం అంత క్లియర్ అయితే ఇంకా వాళ్ళే కదా ఫుల్ మనలో వచ్చేసేది. సో ఇప్పుడు ఏ సమస్య ఎక్కడ ఇంట్లో ఏదైనా వచ్చినా, ఎవరైనా నొప్పించినా, పోయిన జన్మ కూడా ఏదో జరుగుంటాయి, ఈ జన్మలో కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం పట్టించుకోవాలా, పోయిన జన్మ నాకు గుర్తులేదుగా, ఈ జన్మ కూడా ఇంతేగా, మళ్ళీ దీన్ని ఎందుకు పెద్దది చేయడం, ఇక్కడతోటి ఫినిష్ అలా అనుకున్నప్పుడు ఎంత ఈజీగా వదిలించుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎంతో మంది మనకి చాలా ఆప్తులు కూడా పోయి ఉంటారు. ఈ జన్మలో అవి గుర్తు పెట్టుకొని ఏడుస్తున్నాం. పోయిన జన్మలో వదులుకున్న వాళ్ళని ఎవరిని మనం గుర్తు తెచ్చుకొని ఏడవట్లేదుగా, మర్చిపోయాంగా వాళ్ళని. వాళ్ళు అప్పుడు మనకి చాలా ప్రెషస్ కదా, కానీ ఇప్పుడు గుర్తులేదు. ఈ జన్మ పట్టుకొని ఎంత మదన పడిపోతామో ఒక్కొక్క విషయానికి.
సో ఇది ఒక జన్మ. ఈ ఈ పీరియడ్ అయిపోగానే ఇది మర్చిపోతా. మళ్ళీ ఎందుకు నేను దీని గురించి ఇన్ని ఫీలింగ్లు వేస్ట్ చేసుకోవాలా, దానికి బదులు హ్యాపీగా ఉండొచ్చుగా అని ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి అవ్వడం. అంటే నేను ఇంకా దాటేసి వచ్చేస్తానని కాదు, అవుతున్నాయి విషయాలు అవుతున్నాయి. నన్ను నేను సమర్థించుకొని మళ్ళీ నన్ను నేను మళ్ళీ రైట్ పాత్ లోకి మార్చుకుంటున్నాను. ఎంటీ అయిపోవాలి, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఉండకూడదు. మనం డివైన్ ఎనర్జీస్ కి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ గా ఉండాలి. నలుగురికి ఈ హ్యాపీనెస్ మనం ఏదైతే పొందుతున్నామో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదే కోరిక. సూపర్ సూపర్ మేడం, నిజమే, అదే కావాల్సింది. అదే ఎప్పుడుగా ఇన్స్ట్రుమెంట్ గానే ఉండాలి మాస్టర్స్, మనందరం కూడా అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకున్నప్పుడు అక్కడ అహం అనేది కూడా రాదు మాస్టర్స్. ఎందుకంటే నేను కూడా ఇందులో ఈ స్పిరిచువాలిటీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మిస్తున్నాం. ఆ నిర్మాణంలో కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ అని తెలుసుకున్న తర్వాత దాంతో నాకు ఏ సంబంధం లేదు. నాకు కొద్ది బాధ్యత ఉంది, నేను ఉన్నాను కాబట్టి అక్కడ నేను చెయ్యాలి వర్క్ అంతే తప్పితే నాకు ఇంకేమీ లేదు అక్కడ. నేనేదో గొప్ప కాదు, నేనే చేసినాని కాదు అనేది నేను వెళ్ళిపోయినాయి మాస్టర్స్. అంటే ఈ జ్ఞానం అనేది క్షణం అసలు సమర్పణ అనేది నా జీవితంలో ఎన్నో మార్పులను తెచ్చింది. ఈ ప్రతి ఎపిసోడ్ లో ఉంది సమర్పణ అనేది, కానీ ఇంకా ఎలా సమర్పించుకోవాలి అనే విషయము ఎపిసోడ్స్ అవుతూ ఉంటే ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వరి మేడం, వెల్కమ్, నమస్తే. థ్యాంక్ యూ. ఇక్కడ ఆనంద్ కర్ణస్ గారు ఇంత చెప్పినా మన కోసమే కావచ్చు, మరలా ఒక ప్రశ్న అడిగారమ్మా. అమ్మ, రోజు మేము పొందుతున్న ఆనందానికి మీరు చెప్తున్న ఆనందానికి ఒకటేనా అమ్మా అని అడుగుతున్నారు. అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, నువ్వు చెప్తున్న ఆనందం దేహానికి మనసుకు సంబంధించిన ఆనందం, ఇప్పుడు నేను చెప్పే ఆనందం అనాదిగా ఉన్న ఆనందం, ఇది వేరు షరతులు లేని ఆనందం. ఇట్లా ఆనందం గురించి అమ్మ ఒక్కొక్కటిగా చెప్తూ వస్తుంది. శూన్యత అంటేనే ఆనందం, ఆనందం అంటేనే శూన్యత. అసలు ఈ పాయింట్ తన లోపలికి వెళ్ళి తెలుసుకోవడానికే మునులు తపస్సు చేశారు. మనం ఏ జన్మ పుణ్యం చేసుకొని వచ్చామో ఇంత జ్ఞానం అమ్మ మన ముందు పెట్టిందని కూడా చెప్పింది. ఈ ఆనందమే ప్రిమార్డియల్ జాయ్. ఈ ఆనందాన్ని ఈ దేహంలో ఉంటూ కూడా పొందడం కష్టమైన విషయమే అని కూడా చెప్పింది అమ్మ. కొంత మనం అంటే ఇక్కడ మనము తక్కువ చేసుకోవడానికి లేదన్నమాట. ఎప్పుడూ కాకపోయినా ఒకానొకప్పుడైనా ఏది లేకపోయినా ఆనందాన్ని పొందుతున్నాము అంటే అమ్మ చెప్పిందంటే కొంత మనమైతే రుచి చూస్తున్నామని అనిపిస్తుంది అక్క. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. నిజమే, చాలా సూపర్ గా చెప్పారు ఆనందం అండ్ శూన్యం గురించి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడవాలి మాస్టర్స్? ఇంతకు ముందు కల్పన మేడం, వీడియో ఆన్ చేసుకోండి మేడం. నమస్తే మాస్టర్, నాకు నెట్ సిగ్నల్ లేదు మేడం. ఓకే మేడం, ఓకే. అమ్మ చెప్పింది శూన్యత పూర్ణాత్మ ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే, మనం శూన్యతలో ఉన్నప్పుడు ఆ పూర్ణాత్మను మనం ఎలా కనెక్ట్ కావాలనేది వచ్చింది. ఆ తర్వాత మనం శరీరానికి అతీతం. ఎప్పుడు ఈ దేహానికి అందము అనేది అనుకుంటున్నాం, అంటే స్నానం చేయడం అలాంటిదే అనుకుంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మ చెప్పింది ఇది మన శరీరం కాదు, మన శరీరానికి అతీతము అని చెప్పిందని అర్థమైంది నాకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మ ఏం చెప్పిందంటే నిస్వార్థంగా ఉండాలా, సమయం, స్వేచ్ఛ, ఆత్మ సాక్షాత్కారం. అమ్మ 5 ఎపిసోడ్లు చెప్పింది ఆత్మ సాక్షాత్కారం అంటే అది ఎరుక. ఆత్మ సాక్షాత్కారం అంటే నేను కూడా ఇంతకు ముందు ఏదో అనుకోండి, ఎరుక అనేది ఈ అమ్మ ఎపిసోడ్ ద్వారా చాలా అద్భుతంగా అర్థమైంది. ఎరుక ఎప్పుడైతే మన లైఫ్ లోకి వచ్చిందో, అంటే నా జీవితంలోకి ఎప్పుడైతే నేను ఎరుకను చూసుకుంటూ ఉన్నానో అద్భుతంగా ఉన్నది. అంటే నేను ఎక్కడగానే ఏదైనా మిస్టేక్ మాట్లాడడము, లేదంటే ఏదైనా మిస్ చేయడం జరుగుతుందంటే అప్పుడు వెంటనే అవేర్నెస్, ఎరుక స్థితిలోకి వచ్చేస్తున్నాను అనమాట. అంటే ఇది సాధ్యం అమ్మ ద్వారానే సాధ్యం అయింది. ఎరుక అనేది నేను అమ్మ సెక్షన్ ద్వారా వినడం ద్వారానే సాధ్యం అయింది మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది. ఈ శూన్యాత్మ పూర్ణాత్మకు కనెక్టివిటీ నుంచి చాలా అద్భుతంగా నేర్చుకున్నాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సరితక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పావు నిజంగా మాస్టర్స్. ఎరుక అనేది అంటే ఇందులో ఈ ఎపిసోడ్ ఇది కూడా ఒకటి చెప్తారు, మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలనే విషయం కూడా ఈ ఎపిసోడ్ లో ఉంటుంది మాస్టర్స్. అప్పుడు మాత్రమే అంటే ఎరుకతో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటాము, అక్కడ మనం ఏం చేస్తామో దాని నుంచి బయటపడి మళ్ళీ
మనం కరెక్ట్ దాంట్లో వెళ్తాం అనిపిస్తుంది మాస్టర్ ఒకసారి చేస్తున్నప్పుడే. వాణి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే నమస్తే మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. మేడం, ఇక్కడ అంటే పురోగమనము అంటే మన ఆత్మస్వరూపము మన బ్రహ్మానంద స్థితిని, ఆత్మస్వరూపం అంటే బ్రహ్మానందం నుంచి వచ్చినదే మన ఆత్మస్వరూపంగా ఉంటుంది ఆనంద స్థితి. దానికి ఆ ఆనంద స్థితి పొందడానికి మనం చేసే ప్రయత్నమే ఈ పురోగమనము, అసెన్షన్. తర్వాత మన బియాండ్ మనస్సులో కానీ అహంలో కానీ ఉంటున్నామా, లేకపోతే మనము మన ఎరుకతో ఇది మనకు డైలీ లైఫ్ లో బాగా పెరుగుతుంది మ్యామ్. అంటే మనం ఎక్కడున్నామో, అహంలో ఉన్నామా, లేకపోతే మనము ఇప్పుడు బ్రహ్మానంద క్షమ కానీ కరుణ కానీ ఇట్లాంటివి డెవలప్ చేసుకోవడానికి తెలియకుండానే ప్రయత్నం చేస్తున్నాం మ్యామ్ ఈ ఎరుక వల్ల. ఈ ఎపిసోడ్ లో ఇది ఇంకా బాగా క్లియర్ అయింది అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరు మాట్లాడరా? విన్నారా లేదా మాస్టర్స్? ఎపిసోడ్ లో చాలా జ్ఞానం ఉంది. ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ఎంతో అద్భుతంగా చెప్పారు. విజయకుమారి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఇంకెవరైనా ఉంటే ఇవ్వండి మేడం, నేను లేరని హ్యాండ్ రైస్ చేశా. నా ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకున్నామని. చెప్పండి మేడం, చెప్పండి. ఎవరు హ్యాండ్ రైస్ చేసలేరు మేడం, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మాస్టర్స్ ఒక్కొక్క పాయింట్ పంచుకొని మాస్టర్, ఇక్కడ మనము పంచడం వల్ల పెంచబడుతుంది మాస్టర్స్. మనం ఒక్కటే పదం చెప్తున్నాం అనుకుంటాం. ఏదైతే మనం పదం చెప్తామో ఆ పదాన్ని మనం పాటిస్తున్నామా లేదనేది మనకు తెలియకుండానే మనకు అర్థమైపోతుంది మాస్టర్స్. అంటే మనం నేర్చుకోవడానికి ఒక్క సెంటెన్స్ చెప్పినా అది మనం నేర్చుకోవడానికి. ఆనందం గురించి చెప్తున్నామంటే ఓకే, నేను ఇక్కడ చెప్పాను కానీ నేను ఇంకా అంత తృప్తిగా ఆనందంగా ఉంటున్నానా లేదా. సమృద్ధి గురించి చెప్పామంటే నేను ఇంకా అంత సమృద్ధిగా ఉంటున్నానా లేదా అని ఆటోమేటిక్ మన చూపు మన లోపలికి మల్లుతుంది మాస్టర్స్. ఇది నేను అబ్జర్వ్ చేసింది మాస్టర్స్. అందరం అబ్జర్వ్ చేస్తాం. ఇది మనం ఒక వర్డ్ చెప్తున్నామంటే అనుకోకుండా మన లోపలికి మనం చూసుకుంటాం. నేను ఇక్కడ చెప్తున్నానంటే నేను ఇది పాటిస్తున్నానా అనే విషయం. అద్భుతమైన జ్ఞానం ఇచ్చారమ్మా. అందరు ఒక్కొక్క సెంటెన్స్ పంచుకోండి మాస్టర్స్. విజయకుమారి మేడం మాట్లాడండి. విజయకుమారి మేడం. నమస్తే మేడం. మాట్లాడండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ అంతా చెప్పుకుంది ఈ శూన్యత లేక పరిపూర్ణత, మనం ఈ ఆత్మ సాక్షాత్కారం పొందటం ఎలాగా, సోల్ ఎసెన్షన్ కి మనం ఏం చేయాలి, ఈ మూడు ముఖ్యమైనవి మన సాధనకు ఉపయోగపడేటటువంటి మనం తీసుకుంటే మనం మేడం ఇప్పుడు నాకు వచ్చిన అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ అలా అయినాయి. పోయినసారి కూడా ఒకటి షేర్ చేసుకున్నాను. మనం మన ఈ లెవెల్స్, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని పెంచుకుంటూ వెళితే ఆ డివైన్ బీయింగ్స్ తో ఒక కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. అలా ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క సర్ఫేస్ లో మనం ఉంటున్నప్పుడు మనకి నియరెస్ట్ ఉన్నటువంటి ఆ డివైన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక విజన్ రూపంలో కానీ వ్యక్తుల ద్వారా కానీ అలా వస్తుందని చెప్పుకున్నాం. అలా నాకు ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరైనా పక్కన ఉన్నప్పుడు వచ్చేది తక్కువ, ఏదైనా జర్నీలో వెళ్ళినప్పుడు నేను చాలా ప్రత్యక్షంగా అనుభవించాను అనమాట. అంటే మనం మనుషుల మధ్యలో ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏదో మాట్లాడిస్తూ ఉంటారు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, చేస్తూ ఉంటాము. ఆ పరిపూర్ణతతో, ఆ శూన్యత మనం ఆ ఉనికితో అటాచ్ అవటానికి నాకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కడికైనా నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అలా ఎక్స్పీరియన్సెస్. ఇట్లాగే నేను ఒకసారి, అంటే అది ప్రత్యక్షమైన అనుభవాలు అన్నమాట. మనం ఎలా కనెక్ట్ అవుతాం అనేది మనకు తెలియదు అసలు. మనం మన మైండ్ ని ఒక ఆలోచన రహిత స్థితిలో ప్రత్యేకంగా ఉంచుకోవాలని ఛానల్లో ప్రయత్నిస్తే అది ఉండదు, అటు ఇటు పరిగెత్తిపోతూ ఉంటుంది. కానీ నా అనుభవం ఏంటంటే అసలు ఆటోమేటిక్ గా ఆ స్థితిని అనుభవించాను మేడం. అట్లా వెళుతున్నప్పుడు, ఒక జర్నీలో నేను ఉన్నప్పుడు, ఒక్కదాన్నే ఉన్నప్పుడు, ఆ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటున్నప్పుడు ఇంకా వేరే ఏమీ ఉండదు. గతము ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఏం చేయాలి ఎప్పటికప్పుడు ఇంట్యూషన్ లాగా వస్తూ ఉండేవి అన్నమాట. అట్లా నేను
వెళ్ళినప్పుడు బ్రహ్మంగారి మఠం కూడా వెళ్ళాను. బ్రహ్మంగారి మఠం వెళితే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నియరెస్ట్ జ్యోతి దర్శనం అని, నాయన గారి దర్శనం అని జ్యోతికి వెళ్ళాను. వెళ్ళాలనుకొని బయలుదేరితే అది అక్కడి నుంచి దగ్గరగా 1.5, 2 గంటల ప్రయాణం. ఎవరు నాతో రావట్లేదు. ఒక ఆటో మాట్లాడుకొని బయలుదేరాల్సొచ్చింది. అట్లా మాట్లాడుకోవాలంటే నాకేం భయం అనిపించలేదు. సరే ఆటో మాట్లాడాలంటే నాకు తెలీదు ఎవరు మాట్లాడుకోవాలో. అక్కడ బస్ దించిన తర్వాత ఆ బస్ కండక్టర్ మేడం అతనెవరో నాకు తెలీదు. ఆయనకేమనిపించిందో ఏమో, ఇలా నేను జ్యోతికి వెళ్ళాలి అంటే ఆటో డ్రైవర్ దగ్గర నంబర్ తీసుకొని నాతో మాట్లాడి ఎంత అనేది దానికి డబ్బులు ఖర్చు కూడా మాట్లాడి ఎక్కించి పంపించాడు మేడం. వెళ్ళాను. ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే పొలాల మధ్య నుంచి జర్నీ చేశా. ఒక్క నెగెటివ్ ఆలోచన గాని, ఏమైనా జరుగుతుందనే బాధ గాని నాకు కలగల. ఆ ప్రకృతిలాగా అలా వెళ్ళిపోయాను. అప్పుడు కంప్లీట్‌గా నేను ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఆ ఉనికి అనుకోండి, ఆ శూన్యత అనుకోండి, ఆ పూర్ణాత్మతో అనుకోండి కనెక్షన్‌లో ఉండిపోయాను. ఏ భయం వేయలా. అలా వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. వచ్చేటప్పుడు నాతో 2 కపులొచ్చారు. వాళ్ళు చక్కగా బ్రహ్మంగారి మఠం వచ్చి అన్నీ చూపిచ్చారు. ఈశ్వరమ్మ గుహకి తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చి నన్ను బ్రహ్మంగారి మఠంలో వదిలిపెట్టి వెళ్లారు మేడం. వాళ్ళెవరో తెలీదు మనకి. వాళ్ళు సొంత కూతురులాగా చూసుకున్నారన్నమాట. అంటే ఇలాంటి అనుభవాలు ఏ పుణ్యక్షేత్రాలైనా మన ఆయనోళ్ళతో వచ్చేయి కాదు. మనకు ముక్కు మొహం తెలియనోళ్ళు ఎవరో బయట వాళ్ళ ద్వారా అంత అద్భుతంగా వాళ్ళ హెల్ప్ అందటం, వాళ్ళ ద్వారా నేను అన్ని దర్శనాలు చేసుకోగలగటం చాలా అద్భుతం. అంటే మనం కావాలని చేయటం కాదది. ఆ విశ్వాత్మ నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి హెల్ప్ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఏ భయం లేకుండా జర్నీలు అలా చేసుకుంటూ వెళ్ళాను మేడం. సూపర్ మేడం. సూపర్ మీ ఎక్స్‌పీరియన్స్. శూన్యంలో ఉంటే ఏ డివైన్ బీయింగ్‌తో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు అనేది చాలా అద్భుతంగా చెప్పారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ మేడం. థాంక్ యూ మేడం. నెక్స్ట్ రమాదేవి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రమాదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే నాకు ఇక్కడ కొంచెం చలిగా ఉంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పండి. నాకు ఈ ఎపిసోడ్‌లో పూర్ణాత్మతో మనం ఎప్పుడు కనెక్షన్‌లోనే ఉంటాము. కాపోతే ఆ స్థితిలో మనం ఉండాలి. పూర్ణాత్మతో మనం మాట్లాడింది వినాలి అంటే ఆవిడ ఎప్పుడు మనకు పైనుంచి ఇస్తూనే ఉంటారు పూర్ణాత్మ మనకి డైరెక్షన్స్. కానీ అది వినే స్థితిలో మనం ఉంటే వాటిని ఖచ్చితంగా విని మనం పాటించగలుగుతాము. మనం ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణం చేయగలుగుతాము అని చెప్పారు. అది నాకు బాగా. తర్వాత రెండోది ఏంటంటే ఉనికి. నేను ఉన్నాను. అంటే ఇంకేమీ లేదు అక్కడ. నేను ఉన్నాను. ఇవి నేను ప్రాక్టికల్‌గా చాలా సార్లు అనుభూతి పొందాను. ఇది నాది మామూలుగా ఇలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టు తీర్థయాత్రలకెళ్ళినప్పుడు నా పూర్ణాత్మ నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌తో నేను ఫాలో అప్ అయ్యి చాలా విషయాలను పొందటం జరిగింది. తర్వాత ఇది కూడా ఉనికి. నేను ఉన్నాను అన్నప్పుడు కూడా నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఉన్నాను అన్నప్పుడు నాకు అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. నేను ఉన్నాను అంతే. అక్కడ ఏమీ లేదు నాకు. ఒక ఆనందము గాని, దుఃఖం గాని, సుఖం గాని ఏమీ లేవు. అదొక ఫీల్. అంతే ఉన్నాను. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇవి 2 నేను బాగా అనుభూతి పొందాను. సూపర్ మేడం. సూపర్. నిజం. ఇక్కడ థాంక్ యూ ఇది మేడం. మాత్రం ఉనికిలో మాత్రం అది అంటే మనం ఏదో తింటే వచ్చే ఆనందమో లేకపోతే బయట పొందుతున్న ఆనందమో ఎక్స్‌ప్రెషన్స్ ఏమీ లేవు. ఉన్నాను అన్నప్పుడు ఉన్నాను. అది ఎక్కువ మెడిటేషన్‌లో వస్తుంది. ధ్యానంలో వస్తుంది. బట్ ధ్యానంలో కాదు. నేను చాలా మంది మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు కూడా అనుభూతి పొందాను. అది సూపర్ నాకు మేడం. చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ యెస్. పొద్దున్నే సూర్యుడిని చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఆయనకి ఏంటి నవ్వు లేదు, ఏడుపు లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. అలా ఉన్నారు. అంతే. ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండను? యెస్. యెస్ ఆయన మేడం. నుంచే వచ్చింది నేను ఎందుకు ఉండను? నేను రోజు ఇదే అనుకుంటాను ఆ సూర్యుడిని చూసినప్పుడు. ఆయన యెస్. ఉన్నాడు. నేను ఎందుకు ఉండను? నేను ఉన్నాను. అంటే ఇలాంటి అబ్జర్వేషన్‌లే మేడం. అంటే గమనించుకోవడం. ఆ గమనించుకోకపోవడం వల్లనే మనం ఏం మారామో కూడా మనకు తెలియట్లేదు. ఈ జ్ఞానం వింటూ, ఈ ధ్యానం చేస్తూ కూడంక మనకు తెలియట్లేదు అంటే మనం గమనించుకోవట్లేదని మాస్టర్స్. సూపర్ అదే. మేడం. నిజంగా ఆ గమనింపే మనకు తెలుస్తుంది. ఇంకొకటి దీంట్లో ఈ సెషన్‌లో మళ్ళీ ఎపిసోడ్‌లో నమ్మకం గురించి, సంకల్ప శక్తి గురించి కూడా చెప్పారు మాస్టర్స్. అసలు మన చెప్పారు. సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మనం ఏదైనా చేయగలం. అంటే సంకల్పం పెట్టుకుంటూ అనుకుంటూ ఉంటాము. మళ్ళీ ఎక్కడో ఒక నెగటివిటీ అవుతదో, కాదో అంటే ఆ యూనివర్స్ ఏది తీసుకోవాలా మాస్టర్స్? ఆ యూనివర్స్ కూడా తెలియాలి కదా మనం ఏం పెట్టామనేది.
అంటే ఆ సంకల్పం పైన మనం పెట్టిన సంకల్పం పైన మనకు నమ్మకం ఉండాలని సంకల్ప శక్తి గురించి కూడా చెప్పారు ఈ ఎపిసోడ్ లో మాస్టర్స్. అంటే ఒక్క పాయింట్ కాదు మాస్టర్స్, ఎన్ని పాయింట్స్ వచ్చాయో అసలు. ప్రతి ఒక్క పాయింట్ వచ్చింది ఎపిసోడ్ లో. మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు విజయకుమారి మేడం చెప్పారు, చాలా మంది మాస్టర్స్ అందరు పాయింట్స్ కవర్ చేస్తూ ఉన్నాం. అసలు సంతోషం గురించి చెప్పారు. అమ్మ జిలేబీ తింటా అక్కడ నాకు వెళ్ళినప్పుడు, నేను అక్కడ దాదూస్ లో హైదరాబాద్ వెళ్ళి దాదూస్ లో అక్కడ చేస్తుంటే గరం గరం జిలేబీ తింటుంటేనే నాకు ఆనందం. అంటే ఇంకా అక్కడ పరిమితం మనకు తెలుస్తుంది కదా మాస్టర్స్, అది పరిమితమైనది. అంటే అమ్మ చెప్తుంటారు, ఈ చిన్న చిన్న కథలు ఎందుకు చెప్తుంటామంటే జ్ఞాపకం ఉండడానికి. నిజంగా అంటే అమ్మ చెప్పిన చిన్న చిన్న కథల నుంచి ఆ ఎపిసోడ్ లో ఉన్న జ్ఞానం అంతా మనకు జ్ఞాపకం వస్తుంది మాస్టర్స్. అంటే ఏదైనా కొంచెం తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది కదా, అది ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాము అని చెప్పారు. మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తుంటే మనకు తెలియకుండానే ఆనందంలో మన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి, మనకు తెలియకుండానే మన హృదయం ఉప్పొంగిపోతుంది, ఎంతో ఆనంద స్థితిని పొందగలుగుతున్నాం. అది శాశ్వతమైన ఆనందం అనేది మనం గుర్తించలేకపోతున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఇంత ఉన్నాం, ఇంత జ్ఞానం వినడం వల్ల ఏ సిచ్యువేషన్ జరిగినా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, అది ఆనందమై ఉండొచ్చు, మనకు వచ్చే బాధ అయి ఉండొచ్చు, మనకు కష్టమై ఉండొచ్చు, ఏది ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ ఇట్ అని పక్కకు జరగగలుగుతున్నాం అంటే ఈ జ్ఞానం వల్లనే మాస్టర్స్. యాక్సెప్టెన్సీ గురించి కూడా చెప్పారు. అంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం మాస్టర్స్. అంటే ఒక్కటి జ్ఞానం వింటూ ఆ జ్ఞానాన్ని మనం నిజ జీవితంలో ఎప్పుడైతే పాటిస్తూ ఉంటున్నామో ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఎన్నో చేంజెస్ మాస్టర్స్. అంటే అది కూడా మారాల్సింది కూడా మనమే అని, మళ్ళీ ఎవరో వచ్చి నువ్వు మారినావు, నువ్వు ఇంత బాగున్నావు అని మనకు చెప్తే ఆనందం కాదు మాస్టర్. మనం గమనించుకొని ఆ శాశ్వతమైన ఆ పరమానంద బ్రహ్మానంద స్థితిలో ఉండగలిగినప్పుడు నిజం మాస్టర్. నిన్న కాక మన ఒక రోజు ఇలానే ఎపిసోడ్ మొత్తం విన్నాం, ఎన్నో జరిగినాయి మాస్టర్స్. కానీ నన్ను అబ్జర్వ్ చేసుకుంటే నా ఆత్మ మాత్రం ఆనంద స్థితిలో ఉంది. నేను ఇన్నర్ అబ్జర్వ్ చేసుకుంటున్నా. అప్పుడు అన్నప్పుడల్లా నమ్మకంలో చిరునవ్వు వస్తా ఉంది. నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడల్లా నాకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. అంటే మనము పైన ఫేస్ చూసే కాదు మాస్టర్, పైన ఎన్ని ఉన్నా పైన ముఖంలో సీరియస్ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ఇన్నర్ గమనించుకుంటే ఆ ఇన్నర్ ఎలా ఉందంటే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నామా లేదనే విషయం నాకైతే అలా తెలుస్తుంది. వెంటనే లోపలికి అబ్జర్వ్ చేసుకుంటా, అరే ఇక్కడ కోపం వస్తుంది వాళ్ళ మాటల వల్ల, ఇన్నర్ ఎట్లా ఉంది, ఓకే ఆనందంగా ఉంది అంటే ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా లేదా. ఎప్పుడైతే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటామో మనకు ఎంతో నాలెడ్జ్ అనేది కూడా ఆనంద స్థితిలో ఉన్నప్పుడే మన లోపల ఉన్న నాలెడ్జ్, అంటే ఆ సృష్టులే ఆ బ్రహ్మానంద విస్ఫోటం వలన ఆ సృష్టులన్నీ సృష్టించబడుతున్నాయంటే మనం బ్రహ్మానందంగా ఉంటే మనం కూడా మనలో ఉన్న ఎన్నో క్రియేటివిటీని బయటకు తెచ్చుకోవచ్చు అని నాకు అనిపించింది మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? మాస్టర్స్ మాట్లాడతారా ఎవరైనా? మాట్లాడు శైలజ మేడం. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. నమస్తే చెప్తా మేడం. మీరు ఇప్పుడు చెప్పింది మన పైకి ఎప్పుడు బాహ్యంగానే ఏదో సంతోషంగా కోపంగా ఏదున్నా కూడా మనం బాహ్యంగానే చూసుకుంటాం, కానీ అంతర్గా చూసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవటం అనేది 100% మేడం. ఎన్ని ఈ బయట పరిస్థితి ఎన్నున్నా మనం ఎలా దాన్ని రియాక్ట్ అవుతున్నాము, మన ఇన్నని గమనించుకోవాలి మేడం. నాకు కూడా ఇదే జరిగింది. బయట ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఎలా ఉన్నాము దాన్ని గుర్తు చేసుకోవాలి మేడం. ఇదే చెప్పారు సరోజ మేడం కూడా. మన ఆనందం, కోపమైన ఆనందమైన మన లోపల ఉన్నాయి, మనల్ని గమనించుకుంటూ ఉండాలి. ఆనందం అంటే ఎక్కడో లేదు, పరమానందం మనలోనే ఉంది అనేది దీని ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మామహేశ్వరి మేడం. మేడం వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేస్తారు. మేడం నమస్తే, వెల్కమ్. నమస్తే మాస్టర్స్. నేను ఇంతకు ముందు వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. నేను రీట్రీట్ కి రాకముందు నేను 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గురించి కూడా తెలియదమ్మా నాకు. నేను మొన్న రీట్రీట్ కి వచ్చాకే 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గురించి విన్నాను. ఆ తర్వాత ఎప్పటికప్పుడు విందాం అంటున్నా, అక్కడక్కడ ఎపిసోడ్ వింటూ కంటిన్యూటీ లేదు. మీరు స్టార్ట్ చేశాక నేను మీ ముందు వింటున్నా, ఇప్పుడు లైవ్ లో వింటున్నా, ఆ తర్వాత మళ్ళీ నోట్స్ రాసుకొని దాన్ని రిపీటెడ్ గా వింటున్నా. అయితే ఈ ఇప్పుడు ఈ సమృద్ధి, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉంటున్నప్పటికీ కూడా మనసులో
తెలియట్లేదన్నమాట. ఏంటి నేను ఇలా ఉంటున్నా? ఇదేంటి నేను ఇట్లా ఉంటున్నా అని ప్రతిదీ క్వెషన్ మార్క్. దాంట్లో నుంచి ఒకలాంటి స్ట్రెస్ లెవెల్స్. ఇది కరెక్టా? తప్పా? ఇది కరెక్టా? తప్పా? ఇట్లా ఆలోచనలతో ఉండి నాకు లో ఫ్రీక్వెన్సీ లెవెల్‌లోకి ఎళ్ళిపోయాను. ఏంటో తెలియని బాధ. ఏదో తెలియని నాకేదో కావాలి. నాకేం కావాలో తెలియట్లేదు. కానీ ఏదో కావాలి. ఏం చేస్తున్నా ధ్యానం చేసినా అది నిండట్లేదు. పూర్ణత్వంలోకి రావడం లేదు. నాకు ఇష్టమైంది ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏదో కావాలి. ఇప్పటికి కూడా అది అర్థం కావట్లేదమ్మా. ఏది కావాలో. ఎన్ని చోట్ల పోనీ ఇది చదువుదాము. లలితా ఆహా! కాదు. ఇది చదువుదాం. ఆహా! కాదు. లలితా పరమేశ్వర గుడి. ఆహా! ఇది కాదు. వెళ్ళొచ్చే వరకే. కానీ పూర్ణత్వం అయితే రావట్లేదు. అది నేను ఎక్కడ కోల్పోతున్నానా అన్నది క్లారిటీ లేదు. చిన్న ఎక్కడో బాధ. అంటే ఆత్మానుభూతి అంటాం కదా! అవన్నీ తీసుకుంటూ కూడా ఎక్కడి నుంచి నేను లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్తున్నానా అన్నది అర్థం కాలేదు. నాకు ఎవరైనా చెప్పండమ్మా ఆన్సర్. మేడం క్వశ్చన్ వేస్తారు విన్నారా? అన్ని ఉన్నాయి అనుకుంటూనే ఎక్కడో లేమి ఉంది, సమృద్ధి ఉన్నాను అనుకుంటున్నాం కానీ సమృద్ధిగా లేము. ఎక్కడో ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం లేము. నాకు చిన్నగా ఇక్కడ అనిపించింది, నేను ఒకటి షేర్ చేసిన తర్వాత షేర్ చేయండి మాస్టర్స్. అంటే అన్ని మనలోనే ఉన్నాయనే విషయం మర్చిపో. ఆ బ్రహ్మానందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఎవరో ఏదో ఇస్తేనే ఆనందం ఉంది, నేను ఇది తింటేనే ఆనందం ఉంది, నేను ఈ వస్తువు కొంటేనే ఆనందం ఉంది, నాకు ధ్యానం చేస్తేనే ఆనందం ఉంది, క్లాస్ వింటేనే ఆనందం ఉంది. లేదు మాస్టర్స్, అంతా మనలోనే ఉందని మనం నమ్మినప్పుడు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే ఏ క్షణానికి ఆ క్షణం, అమ్మ అదే చెప్పారు, ఎరుక అంటే వర్తమానంలో ఉండడం. ఈ క్షణంలో ఉన్నప్పుడు ఇంకెక్కడ బాధ ఉంటుంది మాస్టర్స్? ఆ క్షణంలోనే ఉన్నప్పుడు ఏ బాధ ఉండదు. ఈ క్షణం ఏమున్నాం మనం? ఈ క్షణంలో నేను ఇక్కడ క్లాస్ లో ఉన్నాను, నేను ఇంట్లో ఇప్పుడు వెళ్ళి అన్నం చేయాలి, అరే బియ్యం కడిగి పెట్టలేదే అని నాకు ఆలోచన వచ్చింది అనుకోండి, అలా ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ బాధ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అరే మా అత్తయ్య ఉంది, మా అమ్మ ఇంట్లో ఇంతమంది ఉన్నారే, నేను వండలేదే, నేను ఇంకా బియ్యమే కడగలేదు, క్లాస్ అయిపోగానే కాదు. ఇంతకు ముందే అద్భుతంగా నీలిమా మేడం చెప్పారు, ఒక ఇన్స్ట్రుమెంట్ లా, ఖాళీ పైపులా. అమ్మ చెప్పిన ప్రతి సెషన్ లో అదే ఉంటుంది, ఖాళీ పైపులా. ఈ క్షణం ఎరుక అంటే ఈ క్షణం నేనున్నాననడం అంటే అది మాస్టర్స్. అప్పుడైతే ఉంటామో ఆనందంగా ఉంటాం. ఆనందం మనలోనే ఉంది, ప్రతిదీ మనలోనే ఉంది. ఇంతకుముందు ఒక మేడం కూడా చెప్పారు, దుఃఖం మనలోనే ఉంది, బాధ మనలోనే ఉంది, ఆనందం మనలోనే ఉంది అని మనలోనే ఉన్నాయి, ఎక్కడ లేవనేది. ఎస్ మేడం. ఉమామేశ్వర్ మేడం అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మహేశ్వరి అన్మ్యూట్ చేసుకుంటాను. అందుకే అక్క ఇక్కడ వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. సారీ అక్క. ఇంకెవరైనా మాట్లాడండి మాస్టర్స్. మహేశ్వర్ ఒక 2 minutes వదిలిపెట్టేద్దాం. ఉమామహేశ్వర్ మేడం లెఫ్ట్ అయ్యారా మేడం? ఉమామహేశ్వర్ మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మహేశ్వరి మేడం మాట్లాడు. నీలిమా మేడం, లక్ష్మి మేడం చేశాను. వీడియో ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ చేయొచ్చు మేడం. కాదు, అన్మ్యూట్ చేసాము కానీ అన్మ్యూట్ చేసుకోలేదు. అన్మ్యూట్ చేసాను చూడమ్మా లక్ష్మి మేడం. లక్ష్మి మేడం చేసుకోండి. లేనట్టున్నారు తను. తను లేనట్టున్నారు మేడం. మహేశ్వరి మేడం మాట్లాడండి మీరు. వచ్చారు లక్ష్మి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మి మేడం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందా మేడం? అక్క ఒక్క నిమిషం ఆగండి, మహేశ్వరి గారు మాట్లాడినాక మీరు మాట్లాడండి. అందుకే అమ్మ ఇక్కడ చెప్పింది అక్క, కృతజ్ఞత కానీ, శాంతి కానీ, ప్రేమ కానీ నిండుగా ఉండాలి అని. ఎంత నిండుగా అంటే జాగా లేనంతగా, అంత నిండుగా మనలో ఉన్నప్పుడు మనం కొంతైనా ఫీల్ అవ్వగలము అని.
అది చెక్ చేసుకోవాలి మన లోపల. మనం ఎంత ఎంత కృతజ్ఞత భావంతో ఉంటున్నాము. ఎంత అంటే ధ్యాన స్థితిలో అయినా ఎంత ధ్యానం చేసినా అవే ఆలోచనలతో ఉంటాం. ఆ ధ్యాన స్థితినైనా ఎంత మనము ఎన్ని మినిట్స్ లో మనము ఆ స్థితిలో ఉండగలుగుతున్నాము అనేది అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఒక అనుభూతి, ఆ ఆత్మానుభూతి గాని ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అది ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే జాగాలేనంతగా మన లోపల ఒక నిండుతనం, కృతజ్ఞతకు గాని, ప్రేమకు కానీ, శాంతికి కానీ, వీటన్నిటికీ జాగాలేనంత నిండుగా మనలో ఉన్నప్పుడు వీటిని పొందగలము అని అమ్మ చెప్పింది. ఇది అమ్మ చెప్పిన పాయింటే అక్క. కొంత మనం అప్పుడప్పుడు చూసుకుంటాం మన లోపల కూడా చెప్తే అది. థ్యాంక్ యూ అక్క. అవునమ్మా, సూపర్ మహేశ్వరి. థ్యాంక్ యూ తల్లి. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మి మేడం మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ చేసి మాట్లాడండి మేడం. వినిపిస్తుందా మేడం? వెల్కమ్ మేడం. వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. అదే ఇందాక మేడం మేడం చెప్పారు కదా, దానికోసం అనేసి ఆన్సర్. వన్ మినిట్. అయితే ఇప్పుడు అంటే మేడం లాంటి అనుభవం నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మేడం. మనకి ఏమవుతుందంటే అప్పుడు అంటే ఇది మంచిదా, అది మంచిదా, ఇది ఇంకా బెస్ట్ ఏమో, ఇది ఇంకా బెస్ట్ ఏమో అనే మూమెంట్లో మనం కొంచెం కొంచెం అంటే మైండ్ పరంగా ఆవిడ కొంచెం ఇంకా సమృద్ధి లేదని అంటున్నారు కదా మేడం. అంటే ఇది చేస్తే ఆ మేడం అంటే దానికి ఆన్సర్ ఏంటంటే సమృద్ధి మనకు ఇంకా రావట్లేదేమో, మనం ఇంకా సరిగ్గా చేయట్లేదేమో, ఇన్నర్ ఫీలింగ్ సమృద్ధిగా లేకపోవడం మేడం. ఇన్నర్ ఫీలింగ్ లో సమృద్ధి లేకపోవడం అంటే లలిత సహస్రనామం చదివితే మంచిదేమో, లేదు ధ్యానం చేస్తే ఇంకా మంచిదేమో, లేదు మంత్రం చేస్తే మంచిదేమో అని చూజింగ్ లో నేను వెనకబడిపోతున్నానేమో అని ఒక బాధ కూడా ఉంటుంది మేడం. ఒక్కొక్కసారి అయితే నేను ఫేస్ చేశాను. సో మనకి అన్ని పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు ఇవన్నీ ఈ సెషన్స్ అన్ని విని ఆవిడ కూడా ఈ మన 1000 సీట్స్ ఆఫ్ జాయ్ పూర్తిగా వినే కొలది ఆవిడ కూడా నాకులాగా మారిపోతారు మేడం. అది అని అనిపించింది మేడం నాకైతే. మేడం నిజంగానే మీరు అన్నది అమ్మకి చాలా సెషన్స్ ఉన్నాయి ఉమా మహేశ్వరి మేడం, చాలా ఉన్నాయి, అన్ని వినొచ్చు. 1000 సీట్స్ జాయ్తో పాటు అహం నుంచి పరం వరకు అని ప్రతి సెషన్ అవేర్నెస్ వినండి. అసలు మెయిన్ గా అవేర్నెస్ వినండి. అహం నుంచి పరం వరకు హౌ టు సీక్ హ్యాపీనెస్ అనేది చాలా సెషన్స్ ఉన్నాయి. అమ్మాయి 1000 సీట్స్ సరోజా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అవి రోజు ఒకటి వింటూ పోయారంటే మీకు తెలియకుండానే మీలో చేంజెస్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్ మేడం. నమస్తే మేడం. మేడం నమస్తే. అది ఉమామహేశ్వరి మేడం గారు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసి చెప్దాం అనుకుంటున్నాను. త్వరగా చెప్పండి మేడం. అదే 2-3 మేడమ్స్ చెప్పారు కదా ఇప్పుడు. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అప్పుడప్పుడు ఎవరైనా సడన్ గా కొంచెం అలా లోయర్ లెవెల్లోకి వెళ్ళిపోతాం, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డౌన్ అవుతుంటాయి. ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్, నిస్సహాయ స్థితి అనేది వస్తుంటుంది. మనం ఎంత సాధనలో ఉన్నా అంత ఆత్మజ్ఞానంలో ఇంకా అవ్వలేదు కదా. దానికి కారణం ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డౌన్ అవటానికి, మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అవడానికి కారణం ఏం లేదు అక్కడ. మన ఆలోచన దృక్పథం మాట. అంటే ఆప్టిమిజం, పెసిమిజం అన్నట్టు హాఫ్ ఫుల్లీ హాఫ్ ఎంప్టీ అనేది ఒక కథ. చిన్న ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ లో ఫుల్ ఆఫ్ హాఫ్ వరకు వాటర్ తీసుకుంటే ఇద్దరిని కనుక మనం అడిగాం అనుకోండి, ఒక ఆప్టిమిస్ట్ ఏమంటాడు, పెసిమిస్ట్ ఏమంటాడు, ఒక ఆశావాది సగం గ్లాస్ నిండా నీళ్లు ఉన్నాయి అంటాడు. ఇంకొకళ్ళకి ఆ గ్లాస్ చూపిస్తే ఆ నిరాశవాది ఏమంటాడు, అబ్బా సగం ఖాళీ ఉంది కదా అంటాడు. అంటే ఏంటి, అది ఆలోచన ధోరణి. మనం ఒక విషయాన్ని, ఒక సమస్యను చూస్తున్నప్పుడు ఎందుకు మనకు సమృద్ధి అనేది అనిపించటం లేదు అంటే మన ఆలోచన ధోరణి ఎప్పుడు నిరాశావాదంగా ఉంటుంది. మనం వెలితినే చూస్తున్నాం, మనకు లేని దాని మీదే ఫోకస్ చేస్తుంది మన మైండ్. మనం ఆ సమృద్ధిని అనుభవించాలి అంటే మానసిక లెవెల్స్, బుద్ధి లెవెల్స్ కూడా దాటిపడితే కానీ ఆ లెవెల్కి మనం చేరలేం. కానీ మనం మానవులము, సంసారంలో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఉండొచ్చు. మనం ఇంత జ్ఞానాన్ని వింటున్నాం కాబట్టి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, విన్న జ్ఞానాన్ని, చదివిన జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన ధ్యానం ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ మన పరివారంలో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతిసారి మన లేమిని ఎత్తి చూపిస్తుంటారు. మన పిల్లలే ఉన్నారు, ఏదో అడుగుతుంటారు, అది మనం ఇవ్వలేకపోతాం.
ఇవ్వలేకపోయినప్పుడు మనలో ఆ గిల్టీనెస్ వస్తుంది. అరే నేనంటే ఉండగలను, నేను పచ్చడి వేసుకొని తినగలను, పిల్లాడు ఏదో ఒక ఐటమ్ అడిగాడు, ఆ డిష్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏమనిపిస్తుంది ఆ తల్లికి? ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డౌన్ అయితే ఆటోమేటిక్ గా. సమృద్ధి అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు? బిడ్డ అడిగాడు, ఒక మైసూర్ పాక్ చేయమన్నాడు, దానికి కావాల్సినవి ఇంట్లో లేవు, తండ్రి ఇవ్వటం లేదు, బిడ్డ నాకు ఆకలి పెట్టాని వాడి ఇష్టాన్ని తీర్చలేకపోయినా బాధేస్తుంది. అట్లా మనం వాస్తవం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, సమృద్ధి అనేది మన అంతరాత్మకు మనకు సంబంధించింది కరెక్టే, మనం అలా ఫీల్ అవ్వాలి కరెక్టే. కానీ ఆ సంతృప్తి అనేది మన ఒక్కళ్ళకి సంబంధించినంత వరకు బాగానే ఉంటుంది. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ అట్లా వచ్చినప్పుడు కొంచెం లెవెల్స్ డౌన్ అవుతుంటాయి. దానికి ఫీల్ అవ్వకండి మేడం, ఉమామేశ్వరి మేడం గారు. అది మనం లోటు అది మన లోటు కాదు మేడం, అది మన తప్పు కాదు, మన సాధనా లోపం కూడా కాదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, ఒక గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నాము. మనకి ఈ ఆలోచనలు రావటానికి కారణం ఏంటి? సమృద్ధి ఫీల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అది మన మన అసంతృప్తి అనేది దానికి దారుణం తీస్తుంది. ఎందుకు అసంతృప్తి ఫీల్ అవుతామంటే, మన ఆలోచన దృక్పథం ఉన్న దాని మీదే ఫోకస్ చేసుకొని దాన్ని ఎప్పటికైనా సాధించగలమని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటే అది సమృద్ధికి దారితీస్తుంది. ఆ లేని దాని మీద ఫోకస్ చేసామనుకోండి, అది ఎప్పటికైనా వస్తుందా రాదా అని నిరాశవాదంలోకి వెళ్ళిపోయామంటే లేమిగానే ఉండిపోతుంది. మనం ఎప్పటికీ ఆ సమృద్ధిని పొందలేము మేడం. అందుకని దీనికి జ్ఞానమా ఇంకోట జ్ఞానమా కాదు, అన్ని కావాలి. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇందాక మహేశ్వరి మేడం చెప్పినట్టు ఫుల్గా నిండిన తర్వాతే సంతృప్తి అనేది వస్తుంది. ఆ ఫుల్గా ఆ కుండ నిండాలి, ఇంకా పట్టడానికి ఏమి ఎంటీ ప్లేస్ అనేది లేకుండా నిండాలి. అది నిండాలంటే ఆత్మ జ్ఞానం అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ లెవెల్స్కి వెళ్తే కానీ అది రాదు మేడం. అందుకని మనం రాలేదని బాధపడక్కర్లా. చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో సాచురేషన్ పాయింట్ ఉంటుంది. నాకు ఇవాళ వస్తుంది, రేపు మీకు వస్తుంది, ఎల్లుండి ఇంకోటికి వస్తుంది. అందరికి ఒకసారి రావాలని లేదు. మనం విన్నంత మాత్రంగా, చదివినంత మాత్రంగా ఒక్క క్షణంలో ఆత్మజ్ఞానం అయిపోము. దానికి మనం గిల్టీ ఫీల్ అవ్వకూడదు. అది మేడం నేను చెప్పేది. సూపర్ మేడం. ఇంకొక విషయం ఉమామహేశ్వరి మేడం, ఇక్కడ అమ్మాయి అవేర్నెస్ సెషన్ లో ఒకటి చెప్తుంది, ఆగమాపాయన ఏది ఎప్పుడు ఉండదు, సంతోషము ఎప్పుడు ఉండదు, దుఃఖము ఎప్పుడు ఉండదు, అన్ని మారుతూనే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాస్ అవే, ఇట్ విల్ బి పాస్ అవే అని చెప్తుంది అమ్మ అక్కడ. అసలు ఏది ఉండదు, ఆగమాపాయన. ఆ సెంటెన్స్ అనేది నా జీవితాన్ని ఎంతో మార్చింది, మీ జీవితాన్ని కూడా మారుస్తుంది ఆ సెంటెన్స్ అనేది. ఆగమాపాయన, ఇట్ విల్ బి పాస్ అవే, ఏది ఉండదు, సంతోషం ఎన్ని రోజులు ఉండదు, దుఃఖం ఎన్ని రోజులు ఉండదు. అది వినండి మేడం, అవేర్నెస్ సెషన్ వినండి, సెకండ్ లో ఉంటుంది స్టోరీ, అవేర్నెస్ సెకండ్ లో. ఓకే మేడం. ఐమావతి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే మాస్టర్స్. అంటే ఉమామహేశ్వరి మేడం అడిగిన దానికి నేను ఆమె ద్వంద్వత్వంలో ఉందేమో అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ అమ్మలందరూ చెప్పినవి కరెక్టే, అదంతా చూసుకోవాలి. కొత్తల్లో ఏమవుతుందంటే, నేను ఇంత చేసినా కానీ తృప్తి రావట్లేదు, ఆ అమ్మ ఇంకా తృప్తి పడుతోంది, అలా కూడా అనుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఎరకలోకి రావాలి మేడం. నాకు తెలిసింది ఏంటంటే, నేను చేసిన అంటే ప్రాక్టీస్. ఎరుక ఎట్లొస్తాము? మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మన పంచేంద్రియాల ద్వారా ఎరుకలోకి వస్తాం. అంటే ఈ పంచేంద్రియాలతోటి మనం ఎరుకలోకి వచ్చినప్పుడు కరెక్టే నేను చాలా బాగున్నా అనుకున్నారు అనుకోండి, బాగుంటారు. అమ్మ ఎప్పుడు ఇలా అనుకుంటాను నేను, ఇది తిరిగిపోతుంది నాకు అని చెప్పి, కానీ నేను అది చూస్తున్నా మేడం. ఆనందంగా ఉన్నాను అని అంటే ఆనందంగానే ఉంటాం ఎరుకలోకి వచ్చి. అది నేను ఇప్పుడు చూస్తున్నా. మీరు కూడా చూడండి మేడం, మీరు కూడా చూస్తారు, చూడండి మేడం. అంటే ఈ పంచేంద్రియాలతో ఎరకలోకి రావాలి మేడం. ఫస్ట్ ఎరకలు అంటే మొత్తం సమృద్ధి అంటే అది టైం పడుతుందో, అది మీరు ఫస్ట్ నేను ద్వంద్వత్వం ఎవరినైనా పోల్చుకుంటున్నానా అని చూడండి. అందరూ చదువుతున్నారు, నేను కూడా చదువుతున్నాను, దీంట్లో నాకు తృప్తి రావట్లేదా? ఎవరినైనా పోల్చుకుంటున్నానా? ద్వంద్వత్వంలో ఉన్నానా? ఎరుకలో లేనా? ఇవి చూడండి మేడం, మీకు తృప్తి అనిపిస్తుంది. ఇంకా అది కూడా కాకపోతే అసలు నేను ఎందుకు ఆనందంగా లేనని క్వశ్చన్ వేసుకోండి, గమనించుకోండి. మీ గమనికే మీ ఆనందానికి దారి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే గమనించుకుంటేనే మొత్తం వచ్చేస్తుంది మేడం. మీరు ఆనందంలో ఉండాలనుకుంటే ఆనందంలో ఉంటారు, దుఃఖంలో ఉండాలంటే దుఃఖంలో ఉంటారు, కోపంలో ఉండాలంటే కోపంలో ఉంటారు, కరుణలో ఉండాలంటే కరుణలో ఉంటారు, ప్రేమలో ఉండాలంటే ప్రేమలో ఉంటారు. మీరు గమనికే, మీ గమనిక మీ ఇష్టమే మేడం. నేను చెక్ చేసుకున్నా మేడం, ఈవినింగ్ నుంచి మార్నింగ్ కే చాలా చేంజ్. మళ్ళీ టక్క క్లాస్ వినాలని పొద్దుట 5:30కి లేచి స్నానం చేసి దీపం పెట్టేసుకొని 1 by 1 చేసి
days బ్యాక్ ఒక 5 minutes చేసేది, కిచెన్ లో నుంచి బయటకు వచ్చి బెడ్రూమ్ లో పడుకుని, అలా డే అంతా కంటిన్యూ చేస్తుంటే అబ్బే ఈ పనే అవ్వట్లేదు, చిరాకు వస్తుంది, టైం లేదనిపించింది. నిన్న ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి గుడికి వెళ్ళి అది సౌందర్యలహరి చదువుకొని ఇంటికి వచ్చేసరికి ఏమైందో అమ్మ తెలీదు. ఇమ్మీడియట్ గా మళ్ళీ నాకు మార్నింగ్ నేను పడుకునేసరికి కూడా నైట్ కరెంట్ పోయి 12:30, 1 అయింది. నేను లేవలేను అనుకున్నా, కానీ ఆటోమేటిక్ గా నేను కరెక్ట్ అనుకున్న టైంకి లేచా, అనుకున్నట్టు చేసా, మళ్ళీ క్లాస్ కి అటెండ్ అయ్యి ఆ క్లాస్ విన్నా, వంట చేసుకుంటూ కూడా మళ్ళీ నేను ఏం అడగాలనుకున్నానో గుర్తుపెట్టుకోను. అంటే నాకు నేను అంటే గుర్తిచ్చా. మీరు మీ మనస్సును గమనించుకొని మీరు మార్చుకున్నారు. మీ గమనిక మేడం, అది మీ అది గమనిక మీరు మార్చుకున్నారు. నేను ఇప్పుడు క్లాస్ కి అవునమ్మా. రావాలనుకున్నారు వచ్చారు, మీరు ఆనందంగా ఉండాలనుకుంటే ఉంటారు. అది తెలుస్తుంది. మళ్ళీ తిరిగి నేను 3 days బ్యాక్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత లో ఫ్రీక్వెన్సీ తెలియదు, ఎందుకో దుఃఖం వచ్చేస్తుంది కారణం లేకుండా. ఉమామహేశ్వర మేడం, ధ్యాన సాధన పెంచండి. ఓకే ధ్యాన అమ్మా. సాధన అది తగ్గిందమ్మా, అది ఒప్పుకుంటాను, తగ్గిందమ్మా, చాలా తగ్గింది. సాధన టైం అంటే సరి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మొత్తం మనలోనే ఉందమ్మా. ఇప్పుడు అందరూ అమ్మలు చెప్పింది, మేడమ్స్ చెప్పింది అంతా కరెక్టే. కాకపోతే గమనించుకుంటే మీది మీరే మారిపోతారు అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, మన థ్యాంక్ యూ ఉనికి, మనం అమ్మా. ఇక్కడ ఉన్నామో ఇంతే, మన ఉనికిని చూసుకోవడమే. హ్యాపీగా ఉంటామమ్మా, ఏమీ లేదు. చదివినా యాక్సెప్ట్ చేయండి, చదవకపోయినా యాక్సెప్ట్ చేయండి, అది మనం ఓకే, ఓకే. చేయాల్సింది. సౌందర్యలహరి చదివితే ఆనందంగా ఉన్నానా, చదవకపోతే బాలేదా, అట్లా కాదమ్మా. చదివినా ఆనందం, చదవకపోయినా ఆనందం, అది గమనించుకోండి. ఆ ఆనందంలో మీరు ఆనందంగానే ఉంటారు. అంత ఓకే. ఆనందమే అమ్మా. ప్రతి ఒక్కటి ఆనందమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సూపర్ మెసేజ్ చాలా బాగుందమ్మా. నా క్వశ్చన్ కన్ఫ్యూజన్ కి చాలా క్లారిటీ. ప్రతి థ్యాంక్ యూ. యాక్సెప్ట్ చేయడం మేడం, ప్రతి క్షణాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. అవేర్నెస్ లో ఉండి యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ లో ఉంటూ యాక్సెప్టేషన్ లో ఉండాలి. అంతే అమ్మా. మీరు పంచేంద్రియాలతో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానా, పంచేంద్రియాలు అవే కదా, ఇవే కదా. ఏం చూస్తున్నాను, అరే ఏదో చూస్తున్నా, కాదు కాదు కాదు, నేను ఆనందాన్నే చూస్తున్నా అనుకోండి, అది అప్పుడు ఆనందమే వస్తుంది. ఏం చూస్తున్నా ఆనందమే వస్తుంది. చెయ్యలేదు అనుకుంటే బాధ అనిపిస్తుంది. చేశాము, ఇది కూడా ఆనందమే, అంతే ఆనందమే. మీరు ఇలా అనుకుంటారో, ఇలా అనుకుంటారో, ఎలా అనుకుంటారో నాకు తెలియదు. మీరు ఏమని మీకు మీ వీలుని బట్టి మీ ఆనందాన్ని మీరే గమనించుకుంటే మీరే ఆనందంగా ఉంటారమ్మా. అంతే, ఏం లేదు ఇక్కడ. నేనైతే నాకు గమనించుకుంటే నేను ఆనందంగా ఉంటా, అంతే. ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ఆనందంలోకి వచ్చేస్తాం. అది నాకు తెలిసిన పాయింట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఈ తగ్గుతూ అవకాశం ఉన్నప్పుడు మనం గమనించుకోవడమే. అంతే అమ్మా, అంతే. మనం ఏ విధంగా అనుకుంటే మనం మార్చుకోవాలి మేడం. మనం మనమే మన మార్చుకోవాలి. ఆలోచనే అమ్మా, మన ఆలోచనే ఇదంతా. ఆలోచనే, మన ఆలోచనే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఉమామహేశ్వర మేడం, మీరొక్కరే కాదు మేడం, అందరూ లో ఫ్రీక్వెన్సీకి వెళ్తుంటారు. అందరికి అన్ని స్థితులు కలుగుతుంటాయి. ఇప్పుడు ఐమావతక చెప్పినట్టుగా ఎరుకలోకి రావడం, మనం గమనించుకోవడం, ప్రతి క్షణాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో తెలియకుండానే మనం ఆనందంగా ఉండగలుగుతాం మేడం. అంతే. క్రిస్టల్ చికెన్ కార్నర్ జోన్ తెలుగు మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఉమామహేశ్వర. సుష్మా మేడమా? ఎస్ మ్యామ్, బయట ఉన్నాను, బట్ థ్యాంక్ యూ మాస్టర్. సేమ్ మేడం, ఉమా మ్యామ్, ఇప్పుడు మీరు అలాంటి స్టేట్ లో ఉన్నారు, నేను కూడా అలాంటి స్టేట్ లోనే ఉన్నాను. అయితే దాని నుంచి బయటపడటానికి మార్గాలు ఏంటి? మనకి యూనివర్స్ ఎన్నో సెషన్స్ మాస్టర్, ఎవరివైనా అవ్వండి, ఏదైనా అవ్వండి. నేను ఇవాళ నిజంగా మీరు ఎలా అయితే చెప్తున్నారో అట్లానే ఉన్నా. అందరికీ అన్ని స్థితులు ఉంటాయి కదమ్మా. సో మన సెషన్ ఇప్పుడు దాకా నేను జాయిన్ అవ్వుకుంటాను. గ్రూప్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్, ఎప్పుడు మనకి డిస్టర్బెన్స్ అనిపించినా కూడా మన గ్రూప్ లో జరిగే ప్రతి యాక్టివిటీలో ఏదో ఒకటి విందాం ఫ్రెండ్స్. ఒక్కరికి కాదు, అందరికీ ఇదన్నమాట. ఆ వినాలన్న ఆలోచన రావటమే కష్టం మాస్టర్స్. అది కూడా వినబుద్ధి కాదు, కానీ ఆ ప్రయత్నం ఒక్క అడుగు వేస్తే అని మనం ఎప్పుడు నేర్చుకుంటున్నాం కదా, ఎవ్రీ డే ఎవ్రీ సెషన్ లో. ఆ బద్ధకం అవ్వండి, లేకపోతే మనకున్న స్థితిగతులు అవ్వండి,
అన్ని ఆగమ పాయన అమ్మ ఇందాక చెప్పినట్టు అది పోతుంది. కాబట్టి ఆ మంచి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చే ఎనర్జీ సెషన్స్ ఒక్కటి వింటే మనం బ్యాక్ టు పెవిలియన్ అయిపోయి మనం అన్ని చేసుకోగలం ఫ్రెండ్స్. అదొక్కటి బాగా షేర్ చేయాలనిపించింది. అండ్ దానికి లైవ్ లో కూడా ఉన్నాను కదా, కూరుకుపోయి ఉన్నాను, బట్ బయటికి రావాలి. మన సెషన్ లో జాయిన్ అయ్యి ఎన్నో పనులు చేసేస్తున్నాను ఈ సెషన్ వింటూ. చాలా ఆనందంగా, చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి, వేల వేల కోట్ల కోట్ల కృతజ్ఞతలు సరోజమ్మకి, ఈచ్ అండ్ ఎవ్రీ మాస్టర్స్ కి కూడా. నాకు లిటరల్లీ క్రై కూడా వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. so అసలు much. నా కన్ఫ్యూజన్స్ కి ఎంత క్లారిటీ వచ్చిందంటే, ఒక 1 వీక్ నుంచి సఫర్ అవుతూ ఇందాక సరితమ్మని అడిగా పర్సనల్ గా మాట్లాడాలి అని. నాకు మళ్ళీ అనిపించింది లైవ్ లోనే మాట్లాడితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సుష్మా. లవ్ యూ సుష్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా చక్కగా జరిగింది, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సరోజమ్మ, విజయ్ కుమార్ మేడం తో ఒక్క మాట మాట్లాడొచ్చా? లాస్ట్ టైం శ్రీశైలం గురించి అడిగారు కదా. ప్లీజ్ ఉమామహేశ్వర్ మేడం, ఇక్కడ సెషన్ ఎండ్ చేసుకుంటాం, తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. ఓకేనా? సరే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. చాలా అద్భుతంగా, ఎంతో హై ఎనర్జీస్ తో సెషన్ జరిగింది. చాలా చక్కగా జరిగింది. ఇంత చక్కటి, నాకు ఎంతో అద్భుతంగా సహకరించిన నీలిమా మేడానికి, విజయలక్ష్మి మేడానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడ అందరు మాస్టర్స్ అందరికి ఇంత అద్భుతంగా సెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ప్రతి మాస్టర్ కి, ఇక్కడ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ ఇచ్చి మన ఎనర్జీస్ ను, మన విజ్డమ్ ను మనం పెంచుకోవడమే కాకుండా మన లైఫ్ లో అవి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ పంచుకొని మన సజ్జన సాంగత్యానికి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ అమ్మ. లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.